ఇప్పుడు ఆదామును దేవుడు బయటికి పంపించేశాడు. బయటికి పంపించినప్పుడు ఆదాముతో ఏమన్నాడంటే, ఆదాముని పిలిచాడు. అవ్వ ఆదాముతో ఉన్నది, సర్పం కూడా అక్కడ ఉంది, ముగ్గురు అక్కడ ఉన్నారు. ఉండగా ప్రభువారు ఏమన్నారంటే, ఆదాముని శపించలేదు, ఆదాము నిమిత్తం భూమిని శపించాడు, ఈ భూమిని శపించాడు. అవ్వను చూశాడు, అవ్వ చేసిన పాపానికి ఆమె గర్భవేదనను ఎక్కువ చేశాడు. ఏ వేదన? గర్భవేదనను ఎక్కువ చేశాడు ఆమె చేసిన పాపానికి. తర్వాత ఈ యొక్క సర్పాన్ని చూశాడు. సర్పము జంతు, రాత్రి చెప్పాను, అది శపించబడిన తర్వాత పాము అయింది. ఒరిజినల్లో పాము కాదు, అది జంతు. శపించబడిన తర్వాత పాము అయింది. అప్పుడు దాన్ని కూడా శపించాడు, నువ్వు మన్ను తింటామన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇంకొక మాట, సర్పమును చూశాడు, స్త్రీని చూశాడు. ఏమా? అప్పుడు అన్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తున్నా, అది నిన్ను మడమ మీద కొట్టింది, నీవు దాని యొక్క తల మీద కొట్టుదు అని వారి ఇరువురు గురించి ప్రవశించి దేవుడు ఏదైనా వనము నుంచి బయటికి పడ్డాడు. అది ప్రవచనం. స్త్రీ సంతానం, సర్ప సంతానం, రెండు సంతానాలు భూమి మీదకి రాబోతున్నాయి. నీ సంతానానికి అనగా సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం, తగాదం అని. ఎలా? ఒకళ్ళేమో మడిమ మీద కొడతారు, సర్ప సంతానము మడిమ మీద కొట్టిందట, స్త్రీ సంతానం ఏమో తల మీద కొట్టిందట. వాళ్ళిరువురికి వైరము కలుగ చేసి ఏదైనా మన నుంచి బయటికి పంపాడు. 6000 సంవత్సరాల నుంచి బయటకు వచ్చిన ఆ ప్రవచనం, ఇప్పుడు మనం 6000 సంవత్సరాలు ఉన్నా. ఆ ప్రవచనం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది భూమి మీద. ఏం చెప్పారు? దేవదూతల యుగం అయిపోయింది, దేవుని కుమారుల యుగం స్టార్ట్ అయింది. ఆదాము దేవుని కుమారుడు, మర్చిపోవద్దు. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. దేవుని కుమారుడు లిస్ట్ ఉంది. దేవుని స్తోత్రం. అసలు వీళ్ళు ఎక్కడ, ఈ దేవుని కుమారులు ఎక్కడున్నారన్నాడు. మీరు కనుక గ్రంథం చదివితే గ్రంథంలో యోబు భక్తుడు అంటాడు. యోబు భక్తుడు దేవుడు అంటే, యోబు, నేను ఈ భూమికి పునాదులు వేసినప్పుడు, ఈ భూమికి నేను పునాదులు వేసాను, ఈ భూమికి నేను పునాదులు వేస్తున్నప్పుడు దేవదూతలందరూ, దేవుని కుమారులందరూ కూడి ఏకముగా కూడి పాడుతున్నారు చప్పట్లు కొట్టి. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు దేవుని కుమారులందరూ చప్పట్లు కొట్టి ఏకముగా కూడి పాడుతున్నా. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఏమన్నాడు? ఐ డోంట్ నో, నాకు అసలు దాని గురించి తెలియదయ్యా అన్నాడు. నాకు తెలియదయ్యా అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, యోబు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు కూడా అక్కడ ఉన్నావు అన్నాడు. నువ్వు కూడా అక్కడ ఉన్నావు అన్నాడు. ఏమన్ హల్లెలూయా. అంటే దేవుని కుమారుడు ఈ సృష్టి లేనప్పుడే ఉన్నారు. ఇంకా ఉన్నతమైన ఒక గొప్ప ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు పౌలు. ఆయన అన్నాడు, ఆయన కూడా ఒకసారి ఆయన ఒక దర్శనంలో 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. 3వ ఆకాశానికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాడు, సమస్త సృష్టిని చూశాడు ఆయన. అసలు ఈ భూమి జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఇప్పుడు కాదు, దేవుడి చేతిలో ఉంది. జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను ఆయనలో ఉన్నానన్న సంగతిని చూశాడు ఆయన. వెంటనే కాదు, చూశాడు ఆయన. ప్రజల హల్లెలూయా. చూసి రాస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని కుమారుడు కుమార్తెలు అనబడిన వారు ఇక్కడ లేరు. వాళ్ళు ఈ సృష్టి లేనప్పుడే దేవుళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, దేవుని కుమారుడు భూమి మీదకి రాబోతున్నారు, సర్ప సంతానము కూడా భూమి మీదకి రాబోతున్నారు. చాలా జాగ్రత్తగా అన్నమాట. దేవుని కుమారుడు భూమి మీదకి రాబోతున్నారు, సర్ప సంతానం కూడా భూమి మీదకి రాబోతున్నారు. దేవుడు కుమారులు ఎవరో చూడాలి, సర్ప సంతానం ఎవరో చూడాలి. ప్రభువారు అన్నాడు, నీ సంతానం సర్పం, నీ సంతానం కూడా వైరం అన్నాడు. సర్పానికి సంతానం ఉన్నదా?
సర్పానికి సంతానము ఉన్నదా? ప్రైజ్ లార్డ్. ఏడవనారా? సర్పానికి సంతానము ఉన్నదా? మన బైబిల్లో చూస్తే ఈ ఆలోచనతో మీరు కానీ ముందుకెళ్తే, ప్రైజ్ లార్డ్, ఇక్కడే ఉన్నారు సార్. అసలు నేను బైబిల్ అంతా నేను ఇప్పుడు చెప్పలేను కానీ జస్ట్ అవుట్ లైన్ మాత్రం కరెక్ట్గా ఇస్తాను నీకు. దేవుని స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సర్పానికి సంతానము ఉన్నదా? బైబిల్లో ఈ ఆలోచనలు చాలా జాగ్రత్తగా మీరు కానీ ఆలోచన చేస్తే కానీ ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి అసలు మనం ఏం చేయాలి, రక్షణ ఎలా పొందాలి, మరి దేవుడిని ఎలా కలుసుకోవాలి, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలనే ఎన్నో ఆలోచనలు మన ముందు ఉన్నాయి. వాటన్నిటిని చాలా చక్కగా చూడాలి అంటే ఈ విషయాలు చక్కగా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆయన అన్నాడు, నీ సంతానం, సర్పానికి సంతానం ఉంది అన్నాడు. సర్పానికి సంతానం ఎలా ఉంది? సర్పం ఒక జంతువు అన్నా. సర్ప సంతానం అనగా సర్పంది కాదు, సర్ప సంతానం అనగా సాతాను యొక్క సంతానం. ఏమా? భూమి మీద దేవుడికి సాతానికి మధ్య పోరాటం జరుగుతుంది. ఇది అసలు విషయం. దేవుడి మీద పగ తీర్చుకోవడానికి సాతాను భూమి మీదకి వచ్చాడు. వాడి ఆత్మ, దేవుడు కూడా ఆత్మే. దేవుడు కనబడ్డు, మనకి సాతాను కూడా కనబడ్డు. వాళ్ళు ఇరువురు ఆత్మలే. ప్రజలా, కానీ దేవుడి కంటే కొంచెం తక్కువ వాడిగా దేవుడే తయారు చేశాడు. కాబట్టి దేవుడి కంటే తక్కువ వాడు అంటే సాతాను శక్తి మన కిందే ఉన్నది, లేదా దేవుడి కిందే ఉన్నది. దేవుడి కంటే గొప్పవాడు కాదు, కానీ వాడు శక్తిమంతుడు. ఏమా? బైబిల్ చెప్పింది వాడు శక్తి విశ్వాసికి ఎక్కడ ఉందన్నాడంటే వాళ్ళ కాళ్ళ కింద ఉందన్నాడు. సాతాను శక్తి ఒక విశ్వాసి కాళ్ళ కింద ఉందన్నాడు. అంటే ఇప్పుడు విశ్వాసం ఎంత గొప్పడు? వాడు శక్తిమంతుడైతే విశ్వాసి కాళ్ళ కింద వాడు శక్తి ఉందన్నాడు. ఏమా? అట్లయితే దేవుడు కుమారుడు వారి కంటే కూడా గొప్పవాడు. అందుకని లూసిఫర్, సాతానుడు పడిపోతే ఆ వ్యక్తి కోసం దేవుడు ఆడవలా, ఆ వ్యక్తి గురించి ఆలోచన చేయలా, ఆ వ్యక్తి గురించి ప్రణాళిక రూపొందించలా, ఆ వ్యక్తి గురించి దూతలతో మాట్లాడలా. దేవుని స్తోత్రం. కానీ ఆదాం పడిపోతే కేకేశాడు ఆయన. ఆదాం పడిపోతే ఆలోచన చేశాడు. ఆదాం పడిపోతే కృపా అన్నాడు ఆయన. ఆదాం పడిపోతే కృపా సింహాసనం రెడీ చేశాడు ఆయన. గొర్రె పిల్లలు రెడీ చేశాడు ఆయన. ఎందుకని ఆదాము దేవుని కుమారుడు. ప్రైజ్ లార్డ్. లూసిఫర్ దేవుని కుమారుడు కాడు, ఆదాము దేవుని కుమారుడు. ప్రైజ్ లార్డ్. కుమారుడు అంటే రక్త సంబంధం. అది పట్టుకున్నారా? ఇప్పుడు నీ కుమారుడు నీకు ఎంత ప్రేమ? నీ రక్తంతో పుట్టిన బిడ్డలంటే నీకు ఎంత ప్రేమ? సేమ్ అదే విధానము ఆదాము దేవుని కుమారుడు అనగా ఆయన రక్తముతో పుట్టినవాడు, అనగా ఆయన వాక్యముతో పుట్టినవాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆదామును దేవుడు పోగొట్టుకోడు కూడా. కారణం తెలిసిన వారి ఇరువురిది కుటుంబం. అది యెహోవా అనగా కుటుంబముతో జీవించువాడు. యెహోవా అనగా కుటుంబముతో జీవించువాడు. ఆ కుటుంబం ఆదాము. ఆ కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదాం. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? ఆదాం కంటే కూడా ఇంకొక ఆయన ముందు. దేవుని స్తోత్రం. యెహోవా కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలిసిన ఆయన యేసుక్రీస్తు. దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని బైబిల్లో. అంటే అసలు మొట్టమొదటిసారిగా ఆదాం కంటే ముందుగా తయారు చేయబడిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఒక రూపం. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఆదాం వస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు దేవుడి సంతానం ఉన్నది, సర్ప సంతానం ఉన్నది. వారి ఇరువురికి వైరం అన్నారు. ఏమిటి వైరం? ఏదైనా వనంలో జరిగిన ఒక చిన్న పాపానికి దేవుని పిల్లలందరూ భూమి మీదకు వచ్చి పరలోక రాజ్యం వెళ్ళవలసి వచ్చింది. మరొకసారి, ఏదైనా వనంలో జరిగిన ఒక చిన్న పాపానికి
దేవుని పిల్లలందరూ పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చి మరలా పరలోక రాజ్యం వెళ్ళవలసి వచ్చింది. ఇది జరుగుతుంది. అక్కడ ఉన్నాం మనం. వాస్తవానికి అక్కడికి రావాల్సిన అవసరం మనకు లేదు. ఏదైనా వరంలో జరిగిన పాపం కారణం చేత భూలోకానికి వచ్చి మరలా పరలోక రాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు భూలోకానికి రావాల్సి వచ్చిందంటే రక్షణ వస్త్రము భూమి మీద పెట్టాడు. ఇక్కడికి వచ్చి రక్షణ వస్త్రాన్ని తీసుకొని మరలా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అర్థమైంది మాట మీకు? అంటే మనిషికి ఆయన పిల్లలకి కావాల్సిన రక్షణ ఎక్కడ పెట్టాడంటే భూమి మీద పెట్టాడు. అందుకనే వాళ్ళు భూమి మీదకి రావాలి, మరలా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ కారణం చేతనే మనకు పరిధి పెట్టాడు. 70 సంవత్సరాల దాకా భూమి మీద ఉండాలి. ప్రైజ్లా. అని మనకు ముందున్న ఆ ప్రవక్తలు ఏమన్నారంటే ఇది భూమి మీదకి వచ్చిన దీన్ని ఏమన్నారంటే యాత్ర అన్నారు వాళ్ళు. ఇది యాత్ర అన్నారు. దేవునికి స్తోత్రం. మన సొంత ఇల్లు సొంత ఊరు ఈ సిలకలూరిపేట పట్టణం కాదు. ఈ యాత్రకు వచ్చాము ఇక్కడికి. ప్రైజ్లా. మనం ఒక ఇంటిని వదిలిపెట్టి వచ్చాము, మరలా తిరిగి ఆ ఇంటికి వెళ్తున్నాం. ఏ ఇల్లు అన్నాడు? యెహోవా ఇల్లు అది. ప్రైజ్లా. యెహోవా ఇంటిని వదిలిపెట్టి వచ్చాము, మరలా యెహోవా ఇంటికే వెళ్తున్నాం. ప్రైజ్లా. వీళ్ళు దేవుని కుమారులు. మరి సాతాను కుమారులు ఎవరు? వాడి సంతానం ఎవరు? అసలు భూమి మీద ఉన్న చెడిపోయిన కార్యాలన్నిటినీ సృష్టించి వాటన్నిటిని తయారు చేయడానికి వచ్చిన వారు వాడి యొక్క సంతానం. ఈ రెండు విత్తనాలు ఏదైనా మనం నుంచి బయటకు వచ్చినాయి. దాన్ని చూడాలని నేను ఆశిస్తున్నాను మిమ్మల్ని. దాన్ని చూస్తే దేవుడిని మనము చాలా చక్కగా చూడగలుగుతాం. సరే, బయటకు వచ్చారు, ఇరువురు బయటకు వచ్చారు. మీరు గమనిస్తే 2 సంతానాలు. దేవుని సంతానముగా హేబేలు పుట్టాడు, సర్ప సంతానముగా కయ్యూను పుట్టాడు. వీళ్ళు ఇద్దరిని కన్నది అవ్వే. వీళ్ళు కమల పిల్లలు. మీరు బైబిల్ చక్కగా ఇది కమల పిల్లలేదు, వీళ్ళు కమల పిల్లలు. వీళ్ళు ఇద్దరిని కన్నది అవ్వే. వీళ్ళు ఇరువురిని కన్నది. కయ్యూను దేవుడు కుమారుడు కాడన్నాడు, హేబేలు దేవుని కుమారుడు అన్నాడు. పట్టుకున్నారా? ప్రజలా. వాళ్ళు కనక ముందే ప్రవచనం చెప్పాడు. పట్టుకున్నారు ఈ మాట. వాళ్ళు ఎప్పుడైతే లోపల ఉన్నారో చూసి ప్రవచనం చెప్పాడు ఆయన. నీ సంతానానికి ఆ సంతానానికి వైరమని. ఇద్దరు లోపల ఉన్నారు. అప్పుడు అవ్వకు అర్థమైంది. నీ సంతానం అని నా మీద పెట్టాడేంది? అవ్వ అనుకుంటాను, ఏంది నీ సంతానం అన్నాడు. నాకెళ్ళి చూసి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరమంటున్నాడు, నాకెళ్ళి చూపించాడేంటి? ప్రైజ్లా. కానీ బైబిల్ ఎలా చెబుతుంది? దేవుని మహిమ కలుగాక. అవ్వ భూమి లాంటిది, ఆమెకి విత్తనం లేదన్నాడు. ప్రైజ్లా. ఆమె భూమి, విత్తనాలు పోసే భూమి అమ్మాయి, ఆమెకి విత్తనం లేదు. ప్రైజ్లా. కానీ ఇది నా వైపు చూస్తాడేంటి? నీ సంతానం నా వైపు చూస్తున్నాడేంటి? ఆయన అలా పక్కనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన అన్నాడు నీ సంతానం అన్నాడు. దేవుని మహిమ కలుగాక. ఎందుకు దేవుడు ఆమెకెళ్ళి చూసి స్త్రీ సంతానం అన్నాడు? అప్పుడు ఆదాము చూసినప్పుడు నన్ను నాకెళ్ళి చూడుకుని ఆమెకెళ్ళి చూసి నీ స్త్రీ సంతానం అన్నాడు ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి బిడ్డలు కనేది నేను కదా, మరి నాకెళ్ళి చూసి ఆదాము నీ సంతానం అనుకుంటా ఆమె సంతానం అంటాడు ఏంటి అసలు? దేవుని స్తోత్రం. అనేసరికి ఆమె అంటుంది హల్లెలూయా. ఆమెకు అర్థం కాల, చాలా మందికి అర్థం కాల, ఇప్పుడు కూడా అర్థం కాల. దేవుని స్తోత్రం. ప్రపంచం అంతా అర్థం కాకుండా అటు ఇటు చూస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ మాట అనగానే ఆమె కామైంది, ఆదాము కామయ్యాడు. దేవుని స్తోత్రం. ఆ మాట అనగానే సైతాను గారికి అయితే తడపట్టుకొచ్చింది. ఆమె సంతానం అంట నా తలని సితకు దొక్కిందట. స్త్రీ సంతానం అనగానే వాడికి దడబుట్టింది. ఆ మాటతో బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు బిడ్డలను కన్నది ఆమె. ఒకడు హేబేలు, ఒకడు కయ్యూను. కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. దేవుని స్తోత్రం. వారు స్టార్ట్ అయింది అక్కడే.
వారు అక్కడ స్టార్ట్ అయింది. వారు ఇరువురు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు, వాళ్ళు పెద్దవారు అయ్యారు, ఇరువురు పెద్దవారు అయ్యారు. దేవుణ్ణి కలుసుకోవాలన్న ఆలోచన కలిగింది. బైబిల్లో ఏం ఆధారాలు మనకు దొరకవు. ఆదాము వాళ్ళకి ఏం చెప్పినట్టు కూడా మనకు తెలియదు. ఆదాము వాళ్ళకి నేర్పినట్టు కూడా లేదు. ఇలా ఆరాధన చేయండి అని నేర్పింది కూడా లేదు. ప్రైజ్లా. అయితే ఒక రోజున దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుడిని సమీపించడానికి వాళ్ళు వచ్చినట్టు మనం చూస్తాం 4వ అధ్యాయంలో. ఆ 4వ అధ్యాయంలో ఇరువురు దేవునికి బలిపీఠాలను కట్టి ఇరువురు దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఇరువురు వారికి నచ్చిన విధానంలో దేవుడిని సమీపించారు. ప్రైజ్లా. ఇక్కడ తేల్చాడు దేవుడు, ఇక్కడ తేల్చాడు. ఆయన ముందుగా చెప్పాడు, ఇప్పుడు దాన్ని రూఢి చేయాలి. ప్రైజ్లా. ఇప్పుడు ముందుగా చెప్పాడు 2 సంతానాలు భూమి మీద ఉండేయాలి. ఒకటి సర్ప సంతానము, ఒకటి స్త్రీ సంతానం. హల్లెలూయా. సర్పం ఆలోచన చేస్తుంది, స్త్రీ సంతానం నా మెడను, నా తలను సితకదొక్కిద్దని. హల్లెలూయా. స్త్రీ సంతానం ఆలోచన చేస్తుంది, వాళ్ళు వచ్చి మా మడిమెన కొడతారని. మడిమ అనగా మార్గం. ప్రైజ్లా. మడిమ అనగా మార్గం. ప్రైజ్లా. మార్గం అనగా దేవుని వాక్యం. ప్రైజ్లా. ఆ వాక్యాన్ని తప్పించే పని సర్ప సంతానానికి. హల్లెలూయా. వాడు యొక్క తలను అనగా వాడి అధికారాన్ని సితకదొక్కే పని స్త్రీ సంతానం. తల అంటే అధికారం. ప్రైజ్లా. కాబట్టి వారు ఇరువురు పోటీ పడేది ఎక్కడంటే అధికారం కాడ, దేవుని స్తోత్రం, వాక్యం దగ్గర. హల్లెలూయా. ఈ 2 సంతానాలకి తగాలు ఎక్కడ తెలిసిన వాక్యం దగ్గర. వడకట్లు కాదు, వాడకట్ల దగ్గర కాదు, గట్టు పక్కన కాదు, కాలువల దగ్గర కాదు. ప్రైజ్లా. డబ్బుల దగ్గర అసలు కాదు. హల్లెలూయా. అర్థమైందండి? కోట్లు పంచుకునే దగ్గర కాదు వీళ్ళకి తగాదు. దేవుని స్తోత్రం. ఊర్లు పంచుకునే కాడ కాదు, రాజ్యాలు పంచుకునే కాడ కాదు. వాళ్ళిద్దరికి తగాదు ఎక్కడంటే వాక్యం దగ్గర. ఎక్కడ? ఈ ఆలోచన సిలకలూరుపేట పట్టణానికి వెళ్ళి చూడండి. దేవుని స్తోత్రం. వాక్యం దగ్గర ఒకటి స్వరం ఒకరికి వినబడలా. హల్లెలూయా. ఈ సంఘం గురించి ఈడు మాట్లాడితే ఈడికి ఎక్కడ లేని పాపం. ప్రైజ్లా. ఈయన గురించి మాట్లాడితే ఈయనకి ఎక్కడ లేని పాపం. డబ్బులు ఏం తీసుకోవాలా. హల్లెలూయా. కానీ మాట్లాడితే చాలు ఎక్కడ లేని పాపం వస్తుంది. ఈయన గురించి మాట్లాడితే ఎక్కడ లేని పాపం. కోటానికి వెళ్ళినప్పుడు పాస్టర్ కాన్ఫరెన్స్ ప్రైజ్లా పక్కకి వెళ్ళిన తర్వాత వాడండి ఆ సంఘం అండి ఇదే ఉండింది. అదేందో తెలిసిన వైరం. వైరం వాక్యం దగ్గర తగాదు. ప్రైజ్లా. ఈ తగాదు స్టార్ట్ అయింది ఆది కాండంలో. ఏదైనా మన దగ్గర ఈ తగాదు స్టార్ట్ అయింది వాక్యం కొరకు. ప్రైజ్లా. ఇప్పుడు వారు 2 కుటుంబాలు లేదా 2 సంతానాలు భూమి మీద, వారు భూమి మీదకి వచ్చారు. ఒకరేమో ప్రైజ్లా వాక్యము, వారు వాక్యం కోసం భూమి మీదకి వచ్చారు. వాళ్ళకి వాక్యం కావాలి, వాక్యాన్ని తీసుకొని మరలా పరలోకానికి వెళ్ళాలి. ఒక సంతానానికి వాక్యం అవసరమలా. పట్టుకున్నారా? ఒక సంతానానికి వాక్యము అవసరం లేదు. ఏదో ఒకటి లెక్క అని, ఏదో ఒకటి లెక్క అని. సొలొమోన్ గారు ఒకరోజు ఆయన రాజరికానికి వచ్చినప్పుడు, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు ఒక రాత్రి బిడ్డలు కన్నారు. ఒక ఆమె బాగా బిర్యానీ తిని పడుకుంది, బాగా నిద్ర పట్టింది, సాంబార్ బిర్యానీ బాగా తాగింది. పాపం రాత్రి పూట ఎట్ట పడుకోవాలో తెలియక ఆ పసిబిడ్డ మీద పడింది. వాడు చచ్చిపోయాడు. పాపం ఆ పక్కన కూడా పాపం పడుకుంది, నిద్ర పట్టింది ఆమెకి. ఏమి లేచేసరికి పిల్లగాడు చచ్చిపోయాడు. ఆమె నిద్రపోతుంది. పాపం చక్కగా పాలిచ్చి ఈ బిడ్డను తీసుకుని అక్కడ పెట్టి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంది. తర్వాత బిడ్డ చూసేసరికల్లా ఆమెకు అర్థమైంది ఈమె నా బిడ్డ కాదు. 24 గంటల లోపు తల్లికి బిడ్డ అర్థమవుతాడు, బిడ్డకి తల్లి కూడా అర్థమైంది. ప్రైజ్లా. కాబట్టి వాళ్ళు ఇరువురు పోట్లాడుకున్నారు. నా బిడ్డ అని. రాజుగారు అప్పుడు కొత్తగా రాజు అయ్యారు, తీసుకెళ్ళారు. అయ్యా ఇది తగాదు రండి. ఇద్దరు వాదం పోవాలి. నా బిడ్డ అగంట. దేని స్తోత్రం. మీరేం పోట్లాడుకోవద్దు. అసలు నా రాజ్య పరిపాలన పోట్లాడుతూ ఉండొద్దు అనుకుంటున్నా నేను. సమాధానం తెలాలనుకుంటున్నా నేను. ప్రైజ్లా. కాబట్టి నాకు సమాధానం కావాలి. కాబట్టి ఎవరెక్కడ అయ్యా కట్టుకొని తీసుకుంటాను నేను.
కత్తిని తీసుకురా. ఎవరు మాట్లాడుకోవద్దు, కత్తిని తీసుకురా. కత్తి తీసుకొచ్చాడు. ఈ బిడ్డ 2 ముక్కలు చేసి ప్రైజ్లా హల్లెలూయా 2 ముక్కలు చేసి చెరొక ముక్కీరా. ఒక మాట ఉంది, అయ్యయ్య నా ముక్క నాకు ఇయ్య అంది. రెండవ అంది, అయ్యయ్యా మొక్క చేయొద్దయ్యా, 2 ముక్కలు ఆమెకి ముక్క చేయొద్దయ్యా. వెంట రాజుగారు అన్నాడు, బిడ్డ ఈ పిల్ల బిడ్డరా, ఆమెకి ఇచ్చేయడండి. ప్రైజ్లా పట్టుకున్నారు మీరు. ప్రభు నాన్న మహిమ కలుగునుగా. ఇప్పుడు ఒక మాట ఉంది, నాకు సగం చాలంది. ఒక మాట ఉంది, నాకు అయ్యయ్య సగం పూర్తికి ఇచ్చేయి. పూర్తిగా ఉన్నది జీవం కలిగింది. సగం అంటే జీవం లేదు. హల్లెలూయా. ఈ రోజు సర్ప సంతానం ఎలా ఉండదంటే ఏదో ఒకట్లే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు, ఏ సంఘానికి వెళ్ళినా చూడు, ఏదో ఒకట్లే అయిపోయింది. అక్కడ సర్ప సంతానం ఉందని. కానీ ఒకవేళ దేవుడి పిల్లలు అక్కడ ఉంటే ఏదో ఒకట్లా కాదు, ఏదో ఒకటి కాదు, మాకంతా కావాలి, మాకంతా కావాలి. నచ్చని తీసుకోవడం కాదు, మాకంతా కావాలి. ప్రైజ్లా. ఏదో మాకు నచ్చిన వాక్యం చదువుకోవడం కాదు. ప్రైజ్లా. అసలు దేవుడు మాకు చెప్పిందంటే గ్రంథం తినేసేయండి. హల్లెలూయా. గొర్రె పిల్లను వధించినప్పుడు గొర్రె పిల్లను పేగులు వచ్చినా తినమన్నాడు, పక్కన పెట్టమన్నా. అంటే గ్రంథం అంతా తినాలి, గొర్రె పిల్లలు అంతా తినాలి. ప్రకటన గ్రంథం 10 చెప్పాడు, ఈ గ్రంథాన్ని తీసుకుని తినేసి తింటుంటే మాధుర్యంగా ఉంటుంది, తిన్న తర్వాత నీ కడుపుకి సేదైంది. హల్లెలూయా. కానీ తినేసే, మిగిలిన మొత్తం తినేసాయి అన్నాడు. అది దేవుడి సంతానం. మొత్తం తినేది దేవుడి సంతానం. నచ్చింది తినేది అర్థమైంది మీకు. ఈ కోణంలో నువ్వు చూడొచ్చు. ఇప్పుడు ఏ సంతానంలో నువ్వు ఉన్నామో దేవుని స్తోత్రం. సరే కొంచెం ముందుకు వెళ్దాం. వారు 20 బయటకు వచ్చారు. ఏదేను వనంలో దేవాదేవుడు ఉన్నాడంటే, అదమ్మా నువ్వు మరలా తిరిగి రావాలి, నువ్వు మరలా తిరిగి రావాలి. నేను చంపటము నువ్వు చచ్చిపోవడం నా ఇష్టం కాదు. ఆ కారణం చేతనే నేను నీ కోసం గొర్రెపిల్లను వధించాను. ప్రజలా, ఏదైనా మనలో గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్ల ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అంటే మొట్టమొదటి గొర్రెపిల్ల ఏదైనా వనంలో ఆదాము అడగక ముందే వధించబడింది. ప్రజలా, పేతురు బతుకున్నాడు. అసలు జగత్తుకు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల వధించబడింది. ఎవరి కోసం? ఎవరి కోసం? ఆయన ఆల్మస్తున్న గొర్రెపిల్ల వధించబడింది ఎవరి కోసం? ఆయన సంతానం కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోసం. మీరు గమనించండి, దేవుని కుటుంబ సభ్యులు ఉన్నారు. బైబిల్ ఇలా చెప్పింది ప్రకటన గ్రంథంలో, గొర్రెపిల్ల జీవ గ్రంథం మందు ఎవరి పేరైతే వ్రాయబడి లేదో వారు లోకానికి మొక్కుతారు. ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథం మందు వ్రాయబడి ఉన్నదో వారు లోకానికి మొక్కరు. మొక్కే వారి పేరు జీవ గ్రంథంలో ఉంది, మొక్కన వారి పేరు జీవ గ్రంథంలో లేదు. ఆ మొక్కన వారు ఎవరైతే ఉన్నారు దేవుని స్తోత్రం, వారు యెహోవా కుటుంబ సభ్యులై ఉన్నారు. హల్లెలూయా. వారంతా 6000 సంవత్సరాల భూమి మీదకి వచ్చి వెళ్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంతానం భూమి మీదకి రావాలి. వారు 20 బయటకు వచ్చారు. ఏబేలు, కయ్యూను సర్ప సంతానం అన్నాడు. ఏబేలు దేవుని సంతానం. ప్రైజ్లా. వారు 2 బలి అర్పించారు. 2 బలిపీఠాలు కట్టారు. 2 బలిపీఠాలు కట్టారు. ఆయన బలిపీఠం కట్టాడు, ఈయన బలిపీఠం కట్టాడు. ఆయన వాడగట్టాడు, ఈయన వాడగట్టాడు. ఈయన చర్చి కట్టాడు, ఈయన చర్చి కట్టాడు. ఇది బైబిల్ భాష. దేవుని స్తోత్రం. నోవహు కాలంలో వాడలు కట్టుకున్నారు 2. ప్రైజ్లా. మన కాలంలో చర్చిలు కట్టుకున్నారు. ఆయన చర్చిలో సిలువ ఉంది, ఈ చర్చిలో సిలువ ఉంది. ఆయన చర్చిలో డయాస్ ఉంది, ఈ చర్చిలో డయాస్ ఉన్నది. ఆయన చర్చిలో గంట ఉంది, ఈ చర్చిలో గంట ఉంది. ఆయన చర్చిలో పాస్టర్ ఉన్నాడు, ఈ చర్చిలో పాస్టర్. పెద్దలు ఉన్నారు, డీకన్ ఉన్నారు, ట్రస్టీలు ఉన్నారు, ట్రస్ట్ ఉన్నారు, సాంగ్ లీడర్ ఉన్నాడు, సాంగ్ లీడర్ ఉన్నాడు. ఏం తేడాలేమి లేవు. ప్రైజ్లా. ముందు పోతే కొంచెం ఏసుడిది, కారుండిది, బైక్ అన్ని ఏ టు జెడ్ ఏది కొంటారు అది కొంటారు. దేవుడు మహిమగలు గాక. ఆ సంఘానికి మా సంఘానికి తక్కువేంటి? పోల్చుకుంటే ఎక్కడ లేదు. అక్కడ యేసుక్రీస్తే, ఇక్కడ యేసుక్రీస్తే. ప్రైజ్లా. హల్లెలూయా.
పట్టుకున్నారండి. అంటే ఈ కోణంలో చూస్తే ఎక్కడా దేశం కాదు. ఏమో దెయ్యాన్ని ఆరాధన చేస్తాను, యేసుక్రీస్తు మేము ఆరాధన చేస్తాం. వారు ఇరువురు చూడలేవన్నాడు. దేవుడు మేము కలుగా వారు ఇరువురు ఈ రోజు కూడా సంఘాలు కట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఏబేలు బలిపెట్టి కట్టాడు, కయ్యను బలిపెట్టి కట్టాడు. బలిపెట్టాలు బాగానే ఉండే. దేవుని స్తోత్రం. ఆయన పండించిన పంటను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, ఈయన పండించిన పంట తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దేవుని స్తోత్రం. ఏం తేడా ఏం లేదు. దేవుడు మేము కలుగాక. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట ఏబేలు కయ్యూనికి. ఏమొచ్చిందంటే, మా తల్లిదండ్రులు మరి పండు తిన్నారు కాబట్టి పండు తీసుకొచ్చి అక్కడ పెడితే దేవుడు ఆ పాపం తగ్గొచ్చు. ఒకవేళ తగ్గొచ్చు కాబట్టి పండ్లను తీసుకొచ్చాడు. కథ తీసుకున్నాడు శుభ్రంగా, దాని 2 ముక్కలు చేసి, ఇదిగో ప్రభు ఆ పండ్లు, మా తల్లిదండ్రులు పండు తిని బయటకు వచ్చారు, మరలా నాతో మాట్లాడి రాత్రి అని పండ్లను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. సర్వాధికారి దేవుడు అక్కడికి వచ్చాడు, ఈ కోటానికి వచ్చినట్టుగా. అక్కడ కూడా వచ్చాడు ఆయన, ఈ రాత్రి ఇక్కడ కూడా వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇతను కూడా తీసుకొచ్చాడు. ఆయన పండించిన పంట ఆయనకు ఒక పని వచ్చాడు దేవుడు. ఆయన గొర్రె పిల్లలు మేపాడు. ఒక గొర్రె పిల్లలు లాక్కొచ్చాడు. అది రాను రాను అంటుంది, రా అని దాన్ని లాక్కొని వస్తున్నాడు. దేవుడు మహిమ కలుగా. అది అంటుంది, దాని భాష అరుస్తుంది, నేను రాను అన్నది, కానీ నీతో పనుంది రా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠం తీసుకొచ్చాడు. ఒక కోసు రాయిని తీసుకున్నాడు. రాయిని తీసుకుని దాని యొక్క మెడకాడ కట్ చేశాడు. కట్ చేసే ముందుగా ఆయన కూడా ఆలోచన చేశాడు. ప్రైజ్లా. ఈ గొర్రె పిల్లలు ఎందుకు తీసుకొస్తున్నావు అని ఈయన అడగలేదు, నువ్వెందుకు కైకాడు చేస్తున్నావు అని ఈయన అడగలేదు. ఇద్దరైతే బలిపీఠాలు కట్టుకున్నారు, ఆరాధన చేశారు. దేవుని స్తోత్రం. ఆమేన్. అప్పుడు ఆయన అనుకున్నాడు, మా తల్లిదండ్రులు పాపం చేశారు, అందుకే దేవుడికి దూరం అయ్యారు. మా తల్లిదండ్రులు చేసిన పాపం ఏంటంటే అది రక్తానికి సంబంధించింది. అందుకని రక్తం సిద్ధిస్తే దేవుడు నా దగ్గరకు వస్తాడు, నాకు ఆలోచన వస్తుంది, నాకు తలంపులు వస్తున్నాయి. కాబట్టి రక్తం కారిస్తే దేవుడు ఇక్కడికి వస్తాడు, నాకు ఏదో లోపల ప్రేరేపణ అవుతుంది. ఆ ప్రేరేపణతో తీసుకొచ్చి దాన్ని కట్ చేశాడు. రక్తాన్ని బలిపీఠం మీద పోసాడు. అది విలువలో కొట్టుకుంటా ఉంటుంది. ఆ రక్తం బలిపీఠం మీద పడింది, ఈయన మీద కూడా పడింది. దేవుడు దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఈ బలి నచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఇద్దరిని కయ్యూని బలి ఉంది, కయ్యూని అర్పణ ఉంది. ఈ అర్పణ నాకు నచ్చలేదన్నాడు, ఈ అర్పణ నాకు నచ్చింది అన్నాడు. దేవుని స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా. ఎప్పుడైతే నచ్చింది అన్నాడు, ఆదాం అక్కడికి రాలసింది. ఆదాం సంబంధం లేదు. ఆదాం ఇంటికాడ ఉన్నాడు. ఇద్దరు బలర్పించారు. దేవుని స్వరము వినే వ్యక్తిగా హేబేలు అర్హత పొందాడు. దేవుడి స్వరాన్ని వినే అవకాశం కయ్యూనుకు దొరకలా. దాని అర్థం ఏంటో తెలిసిన, ఇప్పుడు నేను ఇతనితో మాట్లాడతా, ఇతనితో సహవాసం చేస్తా, ఇతనితో నేను ఇతనితో నా ఆలోచనలు చెప్తానని హేబేలు గురించి మాట్లాడాడు. ఇతని గురించి ఏమన్నాడంటే, ఇతను ఎవరు నాకు తెలియదండి. హల్లెలూయా. ఆ దినమున అనేక మంది వచ్చి ఈ నామములు దయ్యాలు పట్టలేదా, అద్భుతాలు చేయలేదా, చర్చలు కట్టలేదా, సూచక్రియలు చేయలేదా, చాలా పనులు సెలవులు పట్టడం చేయలేదా, హాస్పిటల్ పెట్టలేదా, ప్రజలా ఏదో చెప్తారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరెవరో నాకు అదే మాటను ఏదైనా మనములో కయ్యూను అన్నాడు. హల్లెలూయా. నువ్వెవరో నాకు తెలియదు అబ్బాయి అన్నాడు. ఇదేందో ఈ అర్పణ ఎంతో తెలియదు, ఇది ఏందో నాకు అర్థం కాలేదన్నాడు. దేవుని స్తోత్రం. ఇది నాకు సంబంధించింది కాదన్నాడు. ఇదిగో ఈ బలిపీఠం నాకు సంబంధించింది అన్నాడు. ఇంతకు ఈయనకి ఎవరు చెప్పారు, వారికి ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పలా. ప్రైజ్లా. వాళ్ళ లోపల దేవుడే పుట్టించాడు. దాన్ని ఏమన్నారంటే, దాన్ని ప్రత్యక్షత అంటారు, రెవల్యూషన్ అంటారు. ప్రత్యక్షత, బయలుపాటు అని అర్థం. దేవుడే స్వయముగా వారికి ఆ వ్యక్తికి అర్థం చేసుకున్నాడు, ఇలా బలివ్వు అని. అప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆ పరలోక రాజ్యానికి సంబంధించినంత ఆ బలిపీఠం కాడికి వచ్చింది. చెప్పింది, ఒక వ్యక్తి వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి వెనకాల పరలోక రాజ్యం అంతా ఉండిద్దట. అక్కడ 24 పెద్దలు వచ్చారు.
4 జీవులు అక్కడికి వచ్చినాయి. కోటాను దేవదూతలు వచ్చారు. అక్కడ సెరాపులు అక్కడికి వచ్చారు, కెరూబులు అక్కడికి వచ్చారు, మికాయేలు అక్కడికి వచ్చాడు, గాబ్రియల్ అక్కడికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హేబెల్ ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. మరలా మీ నాన్న పోగొట్టుకున్న సహవాసాన్ని నువ్వు సంపాదించావా? హల్లెలూయా. నాన్న పోగొట్టుకున్న సహవాసాన్ని నువ్వు సంపాదించావు సహోదరుడా. ఇక్కడ నుంచి నువ్వు సృష్టికర్త మరలా బంధాన్ని పెట్టుకున్నావా? అసలు ఎవరు చెప్పారా ఈ ఆలోచన కంటే? నాకేదో తెలియదు కానీ నా లోపల ఏదో ఒక ప్రేరణ అలా కలిగింది. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది దేవుని వాక్యము ప్రేరేపణ చేత వ్రాయబడింది. దేవుడు వాక్యము ప్రేరేపణ చేత అర్థమైంది. దేవుడిని కలుసుకునే విధానం ప్రేరేపణ. హల్లెలూయా. అతనికి ప్రేరేపణ అయింది, ఇలా చేస్తే దేవుని కలుసుకుంటానని. దాన్ని దేవుడు ఆకర్షించుట అంటారు. బైబిల్ భాషలో అంటారంటే నా తండ్రి ఆకర్షించింది నా యొద్దకు ఎవడు. దాని అర్థం తెలిసిన ఆకర్షించాడు. ఎలా ఆకర్షిస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు ఒకవేళ నువ్వు తీసుకెళ్ళి ఒక అయస్కాంతం తీసుకెళ్ళి అక్కడ పడి అక్కడ ఉన్న ఇనుమంతా ఆ ముక్కలన్నీ దానికి అతుక్కుపోతాయి. ప్రజలా మనకు తెలుసు. ప్రజలా ఆయన అంటాడు ఒక వ్యక్తి వాక్యానికి ఆకర్షింపబడాలంటే ఆ వాక్యానికి సంబంధించిన పదార్థము ఏదో అతని లోపల ఉండాలి. దాన్ని జీవం అన్నాడు. ఆ వాక్యానికి సంబంధించిన పదార్థము ఆ వ్యక్తిలో ఉండాలన్నాడు. ఆ పదార్థము హేబెల్లో ఉంది. అందుకనే వాక్యానికి ఆకర్షింపబడ్డాడు. ఆ పదార్థము కయ్యూనులో లేదు. అందుకనే ఆకర్షింపబడలా. అర్థమైంది సార్? నేను పునాదేశి వెళ్తున్నా. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించగాక. సరే, ఇరువురు బయటకు వచ్చారు. హేబెలు తన పొలంలోకి వెళ్ళాడు గొర్రెలు గాయటానికి. కయ్యూను కూడా పొలంలోకి వెళ్ళాడు, ఆలోచన చేస్తున్నాడు. తమ్ముడా, నీ బలిపీఠాన్ని నచ్చాడు, నా బలిపీఠం నచ్చలేదు. మరొకసారి నేను బలిపీఠం కట్టినప్పుడు నేను కూడా అట్లాగే గొర్రెలను వధిస్తాను, అప్పుడు దేవుడు నన్ను కూడా నచ్చుతాడు కదా అని తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడగల ఆలోచన చేయలా. అది నీకు ఎలా వచ్చింది ఆలోచన అని చెప్పలా, అడగల. ఒకవేళ నాకు కూడా కావాలి, దేవుడితో సహవాసం నాకు కూడా కావాలి, తమ్ముడా నాకు కూడా సహాయం చేయి, ఎలా చెప్పు నాకు అని ఆ విధానం కూడా అడగల. అప్పుడు ఆయన ఏం చేశారంటే అతడు తమ్ముడు చూసి పగ పెట్టుకున్నాడు. పగ డబ్బుల దగ్గర కాదు, పగ ఆరాధన దగ్గర. పగ ఆరాధన దగ్గర. అర్థమైందా? వాళ్ళిద్దరికి తగాదు ఆరాధన దగ్గర. అతను ఆయన అన్నాడు, నా ఆరాధన దేవుడు కాదన్నాడు, ఆయన ఆరాధన నచ్చాడు. అప్పుడు నేనేమో పెద్ద దొంగని, వాడేమో మంచోడా, ఏం చేయాలి పొద్దుకు ఇదే ఆలోచన. పొలంలోకి వెళ్ళి నీకు నిద్ర పట్టట్లా, నీళ్ళు కడుతున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు, మైండ్ అంతా గలిబిలు అవుతా ఉంది. చేరుకి నీళ్ళు పెట్టుకుంటాడు కానీ వీడికి ఏం స్థిమతమ్మ కూర్చోట్లా. ఏం చేయాలి వెళ్ళాడు. ఈయన పొలంలోకి పిలిచాడు, ఒక మంచి బండ తీసుకున్నాడు, తల మీద వేసాడు, తమ్ముడిని చంపాడు. ఆ రక్తం భూమిలోకి వెళ్ళిపోయింది. ప్రజలా చంపగా రక్తం భూమిలోకి వెళ్ళింది. భూమిలోకి వెళ్ళిన రక్తం మొరపెడుతుంది. బైబిల్ చెబుతుంది ఆ రక్తం మొరపెడుతుంది అన్నాడు. ఎవరికి? దేవుడికి. దేవుడా మా అన్న నన్ను చంపాడు. ఎందుకు చంపాడు? ఏం చేశాడు? ఆరాధన చేసిన చంపాడు. మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే హేబెల్. సృష్టిలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు? వాక్యం వరకు హతసాక్షి. హల్లెలూయా. ఆయన చచ్చిపోయి మొరపెడుతున్నాడు అక్కడ. అప్పుడు దేవుడు దిగొచ్చాడు, ఏయ్ కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. అప్పుడు వాడన్నాడు, నా తమ్ముడికి నేను కాపల వాడినా అన్నాడు. నేను కాపలానా? నన్ను అడుగుతున్నాను అన్నాడు. ఆ మాట ఎట్టుందంటే మధ్యాకాశం ఆ పరలోక రాజ్యంలో లూసిఫర్ గాడు దేవుణ్ణి ఎదిరించిన దానికంటే ఎక్కువగా ఈడు ఎదిరించినట్ట. పరలోక రాజ్యంలో లూసిఫర్ దేవుణ్ణి ఎదిరించిన దానికంటే ఎక్కువగా మరలా ఈ కయ్యూను దేవుణ్ణి ఎదిరించాడట. ఏందయ్యా
మా తమ్ముడికి నేను కాపలా. ఎవరితో మాట్లాడడం తెలిసిన ఈ మాట? సృష్టికర్తతో మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి నేను మన కాపలా అనగానే దేవుడు చూస్తున్నాడు. ఏమో నాకేం తెలుసు వాడు ఎడ తెచ్చాడు, ఎవరు చంపారు, ఏ జంతువులు చంపిన మాకేం తెలుసు. దేవుడు అన్ని చూశాడు కదా. ఒక అవకాశం ఇచ్చాడు, ఏమన్నా ఒప్పుకుంటాడేమని ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మీ తమ్ముడు ఏడి, మీ తమ్ముడు గురించి ఏంటి అంటే అన్నాడు, నేను కాపలానా? దేవుడు అడగతిన అవకాశం. దేవుని స్తోత్రం. అయ్యా నేను పొరపాటుని చంపానయ్యా అని అంటానికి అవకాశం ఉంది. ప్రైజ్ లా. కానీ అన్నాడు అడిగినా వాడికి మారు మనసు రాలా. సర్ప సంతానానికి మారు మనసు లేదండి. సర్ప సంతానానికి మారు మనసు లేదు. వాడు వాక్యాన్ని డైరెక్ట్ గా ద్వేషించే వ్యక్తి. కయ్యను అదే చేశాడు, డైరెక్ట్ గా ద్వేషించాడు. దేవుణ్ణి ముఖాముఖిగా ద్వేషించాడు. నేను కాపలానా? నన్ను అడుగుతావింది, నన్ను అడుగుతావింది నువ్వు, వాడు ఎట చచ్చాడు నాకేం తెలుసు అనగానే దేవాది దేవుడు మీ తమ్ముడు యొక్క రక్తపు మొర నా దగ్గరకు వచ్చిందన్న. రక్తము మొరపెట్టిద్దన్న సంగతి వాడికి తెలియదు. రక్తము మొరపెట్టిద్దన్న సంగతి వాడికి తెలియదు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వారు ఇరువురు బయటకు వచ్చి, ఇక ఏబేలు చచ్చిపోయాడు. ఏబేలు తర్వాత దేవాదేవుడు మరలా ఆదాముకు ఒక బిడ్డనిచ్చాడు. దాన్ని ఇలా అన్నాడు, ఏబేలు చచ్చిపోయాడు, ఏబేలుకు పునరుద్ధానమే షేతు అన్నాడు. షేతు పుట్టడం అనేది పునరుద్ధానం అన్నాడు. యెహోవా కుటుంబ సభ్యుల్లో మరొక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. గమనించుకో, యెహోవా కుటుంబ సభ్యులు భూమి మీద వాళ్ళ యొక్క మొట్టమొదటి బిడ్డ హతసాక్షిగా పరలోక రాజ్యం వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన షేతు భూమి మీదకి వచ్చాడు. అప్పుడు ఇతను కూడా బయటికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆదాముకి ఆ కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందో క్వశ్చన్ వేస్తా ఉంటారు. దేవుని స్తోత్రం. కయ్యూని భార్య ఎవరే కాదు కానీ ఆదాము కుమార్తె. దేవుని మహిమ కలుగాక, ప్రభునామ మహిమ కలుగునుగాక. ఆ తర్వాత హేబేలు షేతు పుట్టాడు. షేతుకు కూడా ఒక సంతానం పెరిగింది. వారి ఇరువురు సంతానం పెరిగింది. ఒకళ్ళు దేవుని సంతానము, ఒకళ్ళు సర్ప సంతానం. మీరు కానీ ఈ లైన్ చూసుకుంటూ వెళ్తే నా మాటలు ముగించే సమయం అయింది. నాకు టైం చాలా చాలా ఇసుక పుట్టిస్తా ఉంది దీని చుక్కలు చూసినప్పుడు. ప్రైజ్లా. వెళ్దాం పచ్చడికి, వెళ్దామా? మీరు వెళ్దామంటే వెళ్దాం, ఆపండి ఆపుతా. ప్రైజ్లా. ఇక్కడే ఉన్నారా? ప్రభు నాకు మహిమ కలుగును గాక. క్షమించాడు. రేపు అయితే నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. ఎర్లీగా వస్తాను. రేపు నేను ఎర్లీగా మెసేజ్ స్టార్ట్ చేద్దాను. నేను దీని యొక్క ఒక ముగింపుకి తెస్తాను. కానీ కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన అన్నాడు ఇరువురు సంతానాలు బయటకు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా, చాలా క్లారిటీగా దీన్ని మీరు వచ్చే విధానం చూడాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం కూడా భూమి మీద పుట్టాం. ఈ సెలవుల పట్ల మనం ఉన్నాం. మనం ఎటు నుంచి వచ్చామో చూడాలి. దేవుని స్తోత్రం. రెండు సంతానాలు బయలుదేరి గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం బయలుదేరి రెండు సంతానాలు, సర్ప సంతానం, దేవుని సంతానం, రెండు సంతానాలు బయలుదేరి. మీరు గమనిస్తే బైబిల్లో సర్ప సంతానముగా కయ్యూనున్నాడు. కయ్యూనికి భార్య దొరికింది, బిడ్డలు కన్నాడు. కయ్యూనికి వంశావళి పెరిగింది. కయ్యూని వంశావళి పెరుగుతూ వచ్చింది. ఆ లైన్ తీయొచ్చు బైబిల్లో. ఆ కయ్యూని సంతానాన్ని తీసుకుంటూ వస్తే ఆ లైన్ అంతా కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. చాలా చక్కగానే ఇచ్చాడు దేవుడు. వాళ్ళ వంశావళి కూడా రాసి పెట్టాడు. ఎందుకు రాశాడు అనుకున్నా నేను. ప్రైజ్లా. కయ్యూని వంశావళి కూడా రాశాడు. కానీ దేవుడు వంశావళి రాసేటప్పుడు దేవుని వంశావళిలో ఆదాము కుమారుడు కయ్యూనని లేదు. హల్లెలూయా. ఆదాము కుమారుడు కయ్యూనని లేదు. మీరు ఆదికాండం 5వ అధ్యాయం చదివితే ఆదాము కుమారుడు షేతు అని ఉంది. ఎందుకంటే హేబేలు చచ్చిపోయాడు కాబట్టి తన తర్వాత షేతు పేరు రాశాడు. మీరు లోకాసు వార్త, మత్తయి వార్త రాస్తే చదివితే అక్కడ కూడా వంశావళి ఉంది. అక్కడ కూడా ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఆదాము కుమారుడు షేతు అని రాయబడింది. కానీ ఆదాము కుమారుడు కయ్యూను లేదు. ఎందుకు అంటే అసలు ఆదిలోనే వాడు దేవుడు కుమారుడు కాదు. ఆ కారణ చేతనే ప్రవశించాడు దేవుడు, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగజేస్తున్నానని. ప్రైజ్లా. ఒక సంతానము వాక్యాన్ని మోసే సంతానము,
ఒక సంతానము వాక్యాన్ని ద్వేషించే సంతానం. ఈ రెండు సంతానాలు భూమి మీద పెరిగినాయి. ఈ రాత్రి ఏ సంతానం సైడ్ లో మనం ఉన్నాం? బైబిల్ చెప్పింది, భూమి మీద పుట్టిన తర్వాత నువ్వు దేవుడన్నా ఆరాధన చేయాలి, దెయ్యానన్నా ఆరాధన చేయాలి, మధ్యలో ఉండవన్నాడు. అసలు ఆరాధన చేయకుండా ఖాళీ ఎవడు ఉండడు. నువ్వు దేవుడినైనా ఆరాధన చేయాలి, లేదా దెయ్యానన్నా ఆరాధన చేయాలి. ఖాళీగా కూర్చోడానికి అవకాశమో లేదు. ప్రైజ్లా, అర్థమైందండి? సరే, కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేను కయ్యూను వంశాలను మీరు చూస్తే, ఆ కయ్యూను యొక్క వంశాలను చూస్తే, ప్రైజ్లా, వాళ్ళంతా చాలా తెలివైన వారు. అయ్యా, కయ్యూను వంశవాళి గారు మీరు చూసుకుంటూ వెళ్తే వారు పనిముట్లు తయారు చేసేవారు, ఇన్స్ట్రుమెంట్ తయారు చేసిన వాళ్ళు, సంగీత పరులు, బలాఢ్యులు, సైంటిస్టులు, మేధావులు. అసలు తెలివి కలిగిన జాతిగా ఏదన్నా ఉంది అంటే కయ్యూను సంతానం చూస్తాం ఆ లైన్లో. ప్రపంచంలో మేము దాన్ని కనుగొన్నాం, దీన్ని కనుగొన్నాం, దీన్ని కనుగొన్నాం, దాన్ని కనుగొన్నాం అన్న ఆలోచనలు వచ్చిన విధానం ఏంటంటే కయ్యూను సంతానం చూస్తాం. అసలు స్టార్టింగ్ లో వారు శరీర సంబంధమైన ఆలోచనలతో భూమి మీద ఉన్నట్టు చూశాం. వారు ఎన్నడూ కూడా దేవుడి వైపు తిరగాలని కానీ, ఆ సంతానము దేవుడి దగ్గరికి రావాలని కానీ, దేవుడి గురించి ఆలోచన చెయ్యాలని కానీ ఆ సంతానంలో చూడవు. ఆ సంతానం అంతా అసలు పూర్తిగా వాక్యం దగ్గరికి రాలి. అసలు వాళ్ళు ఆ సంతానం బైబిల్లో చూస్తే వాళ్ళు పూర్తిగా వాక్యం మొదలే ఉన్నారు. శారీరకంగా ఎలా బ్రతకాలి, ఎలా రాజ్యాలు కట్టాలి, ఎలా పెత్తనాలు చేయాలి, ఏ రీతిగా భూమి మీద గొప్పవారు కావాలి అన్న ఈ ఆలోచనతోనే ఆ సంతానం పెరిగింది. ఆ సంతానంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నిమ్రోద్. ఆ సంతానం వచ్చినవాడు నిమ్రోద్. వాడు ప్రపంచం మొత్తాన్ని జయించాలని ఆలోచనతో వచ్చినవాడు నిమ్రోద్. వాడు పరలోక రాజ్యానికి ఒక గోపురాన్ని కట్టాలని కట్టినవాడు నిమ్రోద్. ఈ నిమ్రోద్ ఎవరి సంతానం నుంచి వస్తాడు తెలిసిన? ప్రైజ్లా, సర్ప సంతానం నుంచి బయటకు వస్తాడు మీరు బైబిల్లో చూస్తే. కాబట్టి ఆ సంతానము ఇప్పటిదాకా ఉన్నది. పట్టుకున్నారా? జస్ట్ మీకు దాని లింక్ కలుపుతా. ఆ సంతానము ఈ రోజు కూడా భూమి మీద ఉన్నది. దీని కొత్త నిబంధనలు ఏమన్నాడంటే గురుగులు గోధుమల గురించి ఒక మాట చెప్పాడు. యజమానుడు గోధుమలు విత్తొచ్చాడు. వాళ్ళు నిద్రించుతుండగా ఒకడు వచ్చి రాత్రి పూట గురుగుల్ని విత్తెళ్ళాడని. వాళ్ళు లేచి చూసేలాగా రెండు మొలకెత్తినాయి. యజమానుడు అడుగుతున్నారు శిష్యులు, మనము గోధుమల్లో ఎత్తాం కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాడు. అది సాతాను చేసిన పని అయ్యా అన్నాడు. ఎవరి పని? దుష్టుడు చేసిన పని అయ్యా అన్నాడు. వాడు కూడా విత్తెళ్ళాడు. అర్థమైందా? వాడు కూడా ఒక విత్తనాన్ని అక్కడ విత్తి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని ఏదైనా మనలో చెప్పాడు. హల్లెలూయా. రెండు విత్తనాలను అక్కడ విత్తారాయి అని మరలా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఒకటి గోధుమ, ఒకటి గురుగు. మీకు తెలిసిన గోధుమ గురువులు అంటే గురుగంటే గురుగు కాదన్నాడు. గురుగంటే అడవి గోధుమ అన్నాడు. గోధుమ లాగే ఉండే గోధుమ. గోధుమ అనేది మనకు తెలుసు. గోధుమ లాగా ఉండే అడవి గోధుమ అది. అది చూడగానే నీకు అసలు ఇది కూడా గోధుమే కంట కాదు కదా, అది అడవి గోధుమ. ఇద్దరు మనుషులే. ప్రైజ్లా, ఇడు వైట్ అండ్ వైట్, ఇడు వైట్ అండ్ వైట్. ఎవడు దేవుడు సంతానం, ఎవడు సర్ప సంతానం. ప్రైజ్లా బ్రదర్, ప్రైజ్లా బ్రదర్. అయిపోయినా ఎవరు ఇప్పుడు దేవుడి పిల్లలు చెప్పలేము. దేవుని స్తోత్రం. ఆ కారణం చేత వారి ఇరువురు రెండు విత్తనాలు ఎదుగుతుంటాయని అన్నాడు. వాళ్ళు అన్నారు ఏమన్నా అంటే, ప్రభు మేము వెళ్ళి గోధుమలు పీకేసి వస్తామన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పీకొద్దు అన్నాడు. ఒకవేళ కానీ మీరు కానీ పురుగులను పీకుతుంటే గోధుమలు కూడా పెళ్ళగిస్తారు. కాబట్టి రెండింటిని ఎదగని అన్నాడు. అబ్బా, రెండింటిని ఎదగని అన్నాడు. ఎందుకు? ఆది కాండంలో నేను ప్రవచనం చెప్పాను.
నీ సంతానం స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తానని. మరి ఆ సంతానం లేకపోతే అంటే భూమి మీద హల్లెలూయా రెండింటిని ఎదగని అన్నాడు. హల్లెలూయా రెండింటిని ఎదగని అన్నాడు. రెండు ఎదగని దేవునికి స్తోత్రం. నేనన్నాడు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో కోత కొద్దాం. ఆ సమయంలో కోత యుగ సమాప్తి. కోత కోసేది దూతలు. కోత యుగ సమాప్తి, కోత కోసేది దూతలు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు విత్తనము దేవుని వాక్యము ప్రజలా మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు చెడ్డ విత్తనాలు దుష్టుల సంబంధులు, వారి ఇరువురు ఒకే పొలములో ఎదుగుతున్నారు. మర్చిపోద్ది మాట, ఒకే పొలంలో ఎదుగుతున్నారు కానీ ఎదగని అన్నాడు దేవుడు. ఒకే సూర్యుడు, ఒకే వర్షం, ఒకే గాలి, ఒకే మందు, ఎట్టు చెట్టు ఒకటే పెడుతున్నాడు అక్కడ కానీ ఎదుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఎదిగిన తర్వాత అన్నాడు వాటి యొక్క ఫలాలు అనగా విత్తనాలు బయటకు వచ్చిన తర్వాత ముందు గురుగులను కోద్దాం, ఆ తర్వాత గోధుమలు కోద్దాం అన్నాడు. ప్రజలా ముందు గురుగులను కోద్దాం, వాటిని కట్టలు కట్టండి, ఆ తర్వాత గోధుమలు కోసుకుని కొట్లో కోసుకుందాం. హల్లెలూయా గురుగులు కట్టలు కట్టారు. ప్రజలా ఎవరి గురుగులు అన్నాడు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా ఈ గురుగులు సర్ప సంతానం అన్నాడు. ఎవరి సర్ప సంతానం? వాక్య ప్రత్యక్షత లేని వారు. వాక్యం అంటే తెలియని వారు. ఏదో వాక్యములే అది గురుగు. హల్లెలూయా వాక్యం అంటే తెలియని వారిని. అందుకని వీటిని అన్నిటిని కట్టలు కట్టాడు ఆయన. ఆయన అన్నాడు ఎవరి గురుగులు అన్నాడు? సమస్తలు అన్నాడు. వాక్య ప్రత్యక్షత లేని సమస్తలు సంఘ శాఖలు అన్నాడు. దీన్ని అర్థం చేసుకోవచ్చు చాలా కష్టం కానీ అర్థం చేసుకుంటారు. దేవుని స్తోత్రం. ఆయన పిల్లలకి అర్థమవుతుంది. దేవుని మహిమగలుగు గాక. వాళ్ళు చూడాలి దాన్ని. ఎందుకంటే ముందు గురుగులు కట్టలకి ఎక్కడికి వెళ్ళొచ్చు కట్టలు కట్టబడ్డాయి. ఎక్కడికి వెళ్ళి కట్టలు అయిపోయినాయండి. క్రైస్తవులు చేసే పనులు లేరు జనం. మా సంఘస్థులు చేయాలి, మా సంఘస్థులు చేయాలని పనులు ఉన్నాయి. క్రైస్తవులు చేసే పనులు లేరు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని వాక్యంలో తీసుకురావాలని లేదు, మా సంఘంలో తీసుకురావాలి, మా సంఘంలో తీసుకురావాలి. దాని అర్థమైంది కట్లా కలుపుకోవడం. కానీ బైబిల్ ఏం చెప్పి తెలుసా? ఒక వ్యక్తిని వాక్యంలో తీసుకురావాలి. ఒక వ్యక్తిని వాక్యంలో తీసుకురావాలి. నువ్వు వాక్యంలో ఉంటే వాక్యం గురించి ఆలోచన చేస్తావు. వాక్యంలో తీసుకురావాలి. అది దేవుని పిల్లల యొక్క ఆలోచన. ప్రజలా వారు ఇరువురిని ఏరు చేశాడు. కట్టలు కట్టబడి ఇప్పుడు పంట కోసుకునే పనిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ ఉపమానము అసలు స్టార్ట్ అయింది ఏదేని వరంగా. అందుకే మత్తయి సువార్తలో ఉపమానం చెప్పాడు ఆయన. పట్టుకున్నారు సార్ మీరంతా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రెండు సంతానాలు ఏదైనా మనసు బయటకు వచ్చినాయి. అవి ప్రయాణం చేస్తా ఉన్నాయి. ఈ రెండింటికి యుద్ధాలు జరిగినాయి. వైరం. నేను చెప్పాను వాడికి ఆలోచన ఏంటంటే నా తలను సిదగదొక్కేవాడు వీడేనేమోనని. అసలు చంపింది కయ్యూని కాదు, చంపింది సాతాను. ఏ పిల్ల చూడగానే వాడికి ఏమర్థమైందంటే నా తలను సిదగదొక్కేది వీడే అనుకుంటా అని చంపించాడు. పట్టుకున్నారు ఈ మాట. కయ్యూల్లో ఉన్నది వాడు, కయ్యూల్లో ఉన్నది వాడు, శరీరాన్ని వాడుకున్నాడు కయ్యూని. కానీ చంపింది మాత్రం సాతాను. ఎందుకంటే ప్రవచనం గుర్తొచ్చింది వాడికి. నా శిరస్సుని సితకదొక్కేవాడు స్త్రీ సంతానంలో పుడతాడన్నాడు, ఈడనేమో, అందుకని లేపేశాడు. వెంటనే ఆయన అన్నాడు ఈయన చచ్చిపోతే ఇంకొకడు పుడతాడన్నాడు. ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరి మీద కన్నేసి పెట్టాడు వాడు. ఎవరైతే పుడుతున్నారో భూమి మీదకి వస్తున్నారో వారి మీద కన్నేశాడు. వాడి డ్యూటీ ఏదో తెలిసిన, వాడికి కళ్ళు తెరిస్తే గుర్తొచ్చేది ఏంటంటే, తెల్లారిందంటే గుర్తొచ్చేదంటే నా తలని సితకదొక్కేవాడు సిలకలూరిపేట పట్టణంలో ఎవడు. నా తలను సితకదొక్కేవాడు సిలకలూరిపేట పట్టణంలో ఎవడు. ఇదే వాడు గుర్తొచ్చేది. ఒక రోజు వచ్చిందంటే గుర్తొచ్చేది ఇదే వాడికి. అర్థమవుతుంది సార్ మీకు? ఆ వారు ఇంకా ఆగలేదు సార్. ఆగపోతే వాడికి ఆలోచన అట్టపోయింది. నాకు అర్థం కాదు. ఆ యుద్ధం ఇంకా ఆగల. అట్టయితే ఆలోచన ఉంది కదా. ఈ రాత్రి కూడా ఇక్కడ ఆలోచన ఉంది ఇక్కడ వాడికి. వాస్తవానికి ఈ కాలంలో ప్రపంచంలో ఉన్నవారు గుడ్లన్నీ ఉపదేయాలని వాడు ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే గుడ్లు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తారట, గుడ్లు లేకపోతే పరలోక రాజ్యం పోరట. కొంచెం ఆధ్యాత్మిక ఆలోచన.
ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అంటాడు, వస్త్రాలు ఉన్నవాడు పరలోక రాజ్యానికి వస్త్రాలు అంటే ఈ వస్త్రాలు కాదు, మరొక వస్త్రం. వాడు ఏం చేశాడు, ఆ వస్త్రం లేకుండా చెప్తే నరకానికి నాతో వస్తారు అనుకున్నాడు. అయితే ఈ కాలంలో దేవాది దేవుడు హల్లెలూయా ఆయన పిల్లలకు వస్త్రాలు ఇచ్చాడు, వాడు వస్త్రాలు తీసి పెట్టాడు. అర్థమైందా? ఆయన పిల్లలకే వస్త్రాలు ఇచ్చాడు, వాడు వస్త్రాలు ఏమి లేకుండా తీశాడు. అర్థమవుతా? వాడు పుట్టు పూర్వత్రాలన్నీ చెప్పటమే, వాడు బట్టలు ఒప్పదీయటం. పాప ఈ రాత్రి బట్టలన్నీ ఒప్పదీస్తాను వాడికి. ఎంత వివరంగా చెబుతున్నావు నువ్వు, నేను ఎన్ని దాసాను నేను అసలు, నేను ఎంత వివరంగా చెబుతున్నావు ఇక్కడ. వాడికి వాడు ఆలోచన హల్లెలూయా తలను సిదగదొక్కటం అంటే వాడి అధికారాన్ని పడేయటం, వాడి బలాన్ని పడేయటం. కాబట్టి ఇప్పుడు వాడు ఏం ఆలోచన చేశాడంటే, వాడు నేను అన్ని మర్మంగా చేశాను, ఏమో అర్థం కాకుండా ఏదో ఒకటిలే కానీ పరలోక రాజ్యానికి వెళ్తారు కానీ దేవుని స్తోత్రం. కానీ అట్లా వెళ్ళవసమా? హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేర్చుకుందాం. దేవుని మహిమ కలుగుగా. ఆ సంతానం అంతా ఇప్పుడు దాకా కూడా ఎలా వచ్చిందంటే భూమి మీదకి ఏదో ఒకట్లే అని నామకార్థం. ప్రైజ్లా వాక్యం కాడే ఉంది. అక్కడి నుంచి తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఆ సంతానం పెరిగింది. నోవా కాలంలో నోవా ఒక్కడే వాడగట్ల, వాడు సంతానం కూడా వాళ్ళ కట్టారు. అందుకే కొలతలు చెప్పాడు ఆయన. కొలతలు ఎందుకు చెప్పాడు తెలుసు దేవుడు? వాళ్ళు కూడా వాళ్ళ కడతారని ఆయనకు తెలుసు. కొలతలు చెప్పాడు ఆయన. కొలతలు కరెక్ట్ గా ఈ కొలత పెట్టాడు. దేవుని స్తోత్రం. 30 మూరలు ఎత్తు అనగా 45 అడుగులు ఎత్తుంది అది. ఆయన అన్నాడు కిటికీ అన్నాడు, పైనుంచి ఒక మూర కిందకి పెట్టు అన్నాడు. ఎక్కడ పెట్టమన్నాడు? కిటికీ పైనుంచి ఒక మూర కిందకి పెట్టు అన్నాడు. అంటే 45 అడుగులు ఎత్తులో ఉన్న ఆ వాడకి పైన ఒక మూర కిందకి పెట్టు అన్నాడు. పైన పెట్టాడు కిటికీ. మరి మధ్యలో కిటికీల సంగతి ఏందన్నాడు. అప్పుడు వాళ్ళ సైంటిస్టులు అన్నారు, ఎవడైనా వాడు కట్టుకుంటే కిటికీలు ఎన్ని పెట్టుకోవాలా? పైన నుంచి పెట్టు, పైన పెట్టిండు ఎవడన్నా పెడతారా అంటారు. అప్పుడు నోవాకు ఒక్కడికే తెలుసు, ఈ ప్లాన్ నాది కాదు, ఇది దేవుడి ప్రింట్. అందుకని కొలతలలో వాళ్ళు పోవాలని ఈయనకు కొలతలు చెప్పాడు. హల్లెలూయా. అసలు నోవాకు కొలతలు ఇటు ఉద్దేశం ఏంటో తెలిసిన, కొలతల్లో తప్పిపోవాలి. వాళ్ళు వాడలు మునగాలంటే కొలతలు తప్పు ఉండాలి అక్కడ. అందుకని వాడకి కంటే కొలతలు చెప్పాడు ఆయన. కరెక్ట్ గా వాడన్నాడు, ఇది ఎంత పెడుతున్నావు, ఏంది తగ్గించు అన్నారు. ఇంచు కూడా తగ్గించు. ఎందుకు? ఈ కొలత నాది కాదు, బలిపీఠం కాడి నుంచి వచ్చింది కొలత, సింహాసనం దగ్గర నుంచి వచ్చింది కొలత. ఇది దేవుడు ఆలోచనలో వచ్చిన కొలత, ఇది నాది కాదు ఈ కొలత. అలా చెప్పే వ్యవసాయం చేసుకునేవాడు, వడ్రంగి పని చేసుకునేవాడికి నీకు కొలతలు దేవుడు ఇచ్చిండా అంటే, ఇక మేము ఇంత సంపాదించుకునేవాళ్ళు మాకు దేవుడు లేడు. ఇంతగా మేము చర్చిలు కట్టుకున్న వాళ్ళు, ప్రపంచానికి సహాయం చేసేవాళ్ళు మాకు దేవుడు లేడు. ఏమి లేకుండా నీకు దేవుడు ఉన్నాడు. ఏమనయ్యా, నాకైతే దేవుడు ఈ కొలత చెప్పాడు, కొంచెం మార్చుకో కొలతలు, లేకపోతే మునిగిపోయింది నీది. ఆయన అన్నాడు, నేను రాజీ పడ్డాయ్యా, నాకు ఏమైనా కానీ రాజీ పడ్డాయ్యా నేను అని ఆ కొలతలు పెట్టాడు. కొలతలు పెట్టడం ఉద్దేశమే వాళ్ళ మునిగేదాన్ని. ఆ కాలంలో వాడు బిడ్డలు కూడా కొలత వేయించాడు. అది ఎందుకైనా మంచిది వాడ కట్టండి, ఎందుకైనా మంచిది వాళ్ళ కట్టుకోండి. ఎందుకంటే వాడ కడుతున్నాడు, ఒకవేళ వాళ్ళు ఇచ్చితే మీరు కూడా కొట్టుకుంటే మంచిది. ప్రైజ్లా. అందరు సముద్రాల పక్కన కడుతుంటే ఏకంగా ఆయన కొండ మీద కట్టాడు. ఏదో కొండ మీద కడుతున్నాం, ఎంత సాదస్తం భక్తి ఏంటంటే, కొండ మీద కడుతున్నాం ఏంటంటే సముద్రమే కొండ కడుతున్నాం. వాడికి మైండ్ పోయింది, సముద్రం కొండ కాడికి కట్టవుతుందిరా, వస్తా ఉండదు. దేవుని స్తోత్రం. ప్రత్యక్షతకు అర్థం కాదు, చూడాలి. దేవుని స్తోత్రం. ఏమని హల్లెలూయా. నడిసే కొలది అర్థమైంది ప్రత్యక్షత. హల్లెలూయా. అందుకని వెంటనే నేను అన్నాడు, సరే నోవా కాలంలో వాడి సంతానాన్ని మొత్తాన్ని సమాధి చేశాడు. దేవుడి సంతానం మరలా బయటకు వచ్చింది. వాడలకు వాడు కూడా వచ్చాడు, మీకు తెలియదు. మరి అందరూ చచ్చిపోతే సర్ప సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం లోపల గ్రంథాలు చదవట్లేదు మనం. దేవుడి స్తోత్రం. సో సైతానికి ఉన్న ఒక మంచి
మంచి కోరిక ఏంటంటే వాడి కోరికట ఆది కాండం తొందరగా చంపాలి, ప్రకటన గ్రంథం తొందరగా చంపాలి. ఈ రెండు గ్రంథాలు అంటే వాడికి అసలు ఇష్టం పడదంట. ప్రైజ్లా. ఆది కాండంలో వాడు ఆది ఎట్లా ఉందో చెప్తాం, ప్రకటన గ్రంథంలో వాడు ఎంత సత్తడో అంతం చెబుతాం. ఈ రెండు గ్రంథాలు తొందరగా సినిగిరి అనుకో వాడి గురించి నువ్వు చెప్పు. అందుకని మనకు పాపం చిరిగి దాకా ఉంచుకుంటారు బైబిల్. ఈ పేజీలు కనపడవు, ఈ పేజీలు కనపడవు. కొంచెం మాసినప్పుడు బైబిల్ మారవండి. ప్రైజ్లా. సైతాన్ గడు చక్కగా కనపడతారు మీకు. హల్లెలూయా. వాడు సంతానం చూడాలనుకుంటే కొంచెం మంచి మంచి బైబిల్ పెట్టుకోండి. ప్రైజ్లా. అందుకని ఆది కాండంలో వాడు ఆది అంటుండదో అంతము వాడి ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఈ రెండు గ్రంథాలు అంటే వాడికి సిరాకంట. అందుకని ఆ గ్రంథాలు తొందరగా జీవిస్తున్నాడు. ప్రైజ్లా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు వాడు ప్రతి సమయంలో వాడు ఎంత జాగ్రత్త పడ్డాడంటే వాడు రంగు బయటపడకూడదని. ఇక్కడ ఉన్నారండి. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను, చాలా సమయం అయింది. రేపు నేను కంటిన్యూస్ చేస్తాను ఈ మెసేజ్ని. ప్రైజ్లా. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. బ్రతికించేది దేవుని వాక్యం. బ్రతికించేది ఎవరు? దేవుని వాక్యం. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే వాక్యములో ఉండాలి. నేను వాక్యములో ఉన్నానన్న నిశ్చయత వ్యక్తిగతంగా మనకు అర్థం కావాలి. ఎవరో చెబితే కాదు, వ్యక్తిగతంగా అర్థం కావాలి. ఒక సంఘ పాస్టర్ గారు చెప్పాడు నాకు సరిపోయిందంటే కుదరదు. అట్లా కాదు, అది కాదు పరలోక రాజ్యానికి వెళ్ళే విధానం. అందరు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను, అది కాదు. అట్లా వెళ్ళలేము. చాలా మంది మా ఇంట్లో వాళ్ళు మొత్తం నమ్ముకున్నారండి, అందుకే నేను కూడా నమ్ముకున్నాను. అట్లా కూడా వెళ్ళలేము. చిన్నప్పటి నుంచి పుట్టిన క్రైస్తవులని మేము, అట్లా కూడా వెళ్ళలేము. వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం ఉండాలి. వ్యక్తిగతంగా దేవుడితో ఆలోచన సభలు ఉండాలి. వ్యక్తిగతంగా దేవుడితో నడవగలిగి ఉండాలి. ప్రైజ్లా. ఆ కారణం చేత గ్రంథములో ఎన్ని స్టోరీలు పెట్టాడంటే దేవుడు ఒక్కొక్కళ్ళ చరిత్రలో ఒక్కొక్క విషయాన్ని మనకు నేర్పాడు. అది ఈ రోజు నువ్వు మొత్తం చేయటానికి 66 గ్రంథాల్లో ఉన్న వాళ్ళ అందరు జీవితాలు నీలో కనబడాలి. అది ఈ కాలంలో ఉన్న నీ గొప్పతనం. 66 గ్రంథాల్లో ఉన్న అందరి జీవితాలు నీ జీవితంలో కనపడాలి. అది దేవుని కుమారుడు ప్రత్యక్షత అంటే. అర్థమైందండి మాట మీకు? ఇప్పుడు దేవుడు కుమారుడుగా ఈరోజు మనము అన్నిటిని తీసుకెళ్ళడానికి వచ్చాం. దేవుని స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, అంతవరకు అర్థమైంది మీకు? ఇది ఒక్కటి చెప్పి నేను ఒక క్లోజింగ్ వెళ్తున్నాను. ఏంటంటే సర్ప సంతానము భూమి మీద ప్రతి కాలములో ఉన్నది. ప్రతి కాలములో దేవుని పిల్లలతో తగాదు ఉంది. అయితే దేవుని పిల్లలు, ప్రైజ్లా అమ్మ, దేవుని పిల్లలు ఫస్ట్ కాడి నుంచి వాళ్ళు ఎట్టున్నారంటే వాళ్ళు గొర్రెల కాపరులు, వాళ్ళు పశువుల కాపరులు, వాళ్ళు సాత్వికులు, వారు ప్రవక్తలు. ఇక్కడే ఉన్నారా? వాళ్ళు దేవుని ఎడల ఆసక్తి కలిగిన వారు. దేవుడి సంతానం అంతా. ఈ సంతానకు లైన్ కూడా ఉంది. ప్రైజ్లా. ఈ సంతానం చాలా చక్కగా చెప్తాడు. ఆ యొక్క ఆది కాండంలో 5వ అధ్యాయంలో ఆదాం కుమారుడు షేతు కుమారుడు ఎనోషు కుమారుడు కైనాను కుమారుడు మహలేలు కుమారుడు ఎరేదు కుమారుడు హానోకు కుమారుడు మెతుషల అని వాళ్ళ యొక్క వంశావళి చెప్పుకుంటూ వస్తాడు. వీళ్ళందరూ ఎవరంటే దేవుని కొరకు జీవించిన, ఆ దేవుడు వాక్యాన్ని లోకానికి అందించిన విశ్వాస వీరులుగా చూస్తాం. ఆ వంశాలు చదువుకుంటూ వస్తే మీరు నోవాహు దాకా తీసుకొస్తాడు. ఆ వంశవాళ్ళని అక్కడ క్లోజ్ చేస్తాడు దాన్ని. వాళ్ళంతా దేవుడి గురించి ఆలోచన చేసి దేవుడి కొరకు జీవించిన విశ్వాస వీరులుగా చూస్తాం. వాళ్ళు దేవుడితో నడిచారు. ప్రైజ్లా. దేవుడితో నడిచారు కొంతమంది. ప్రైజ్లా. దేవుడు మాతో ఉన్నాడని రుజువు చేశారు వాళ్ళు. వారు దేవుడి కొరకు చచ్చిపోయారు కొంతమంది, దేవుడి కొరకు నష్టపోయారు కొంతమంది. వారు దేవుడే ముఖ్యమని లోకానికి సాక్ష్యం ఇచ్చారు వాళ్ళంతా. ఆ లైన్ అంతా సాగింది అట్లా. దేవుని స్తోత్రం. అది నోవా కాలంకి వచ్చిన తర్వాత మనం మరలా స్టార్ట్ అవుతుంది ఆ యొక్క లైన్ అబ్రహాంతో. దేవుని స్తోత్రం. అబ్రహాం కానించి ఆ లైన్ అంతా వచ్చింది. దేవుని మెమగలుగాను. అది 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు 12 గోత్రకర్తలుగా పాత నిబంధనలో పరిచయం అవుతారు. 12 గోత్రకర్తలుగా. ఆ 12 గోత్రకర్తలను బలపరిచేదానికి, వాళ్ళ వాక్యములు ఉంచేదానికి ప్రవక్తలను దేవుడు రంగం మీద పంపాడు.
ప్రవక్తల పరిచయం అవుతారు మనకి. ప్రైజ్ లా. ఆ ప్రవక్తలు వస్తూ క్రొత్త నిబంధన దాకా వస్తాం. దేవుని మహిమ కలుగాక. క్రొత్త నిబంధనలో ఒక ప్రవక్త వచ్చాడు, అందరికంటే గొప్ప ప్రవక్త. ప్రైజ్ లా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? అసలు వైరం ఏంటంటే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరము. వాళ్ళు ఇద్దరు 4000 సంవత్సరాలు కొట్టుకుంటూనే ఉన్నారు. చాలా మందిని చంపింది ఆ యొక్క సర్ప సంతానం. ఎందుకంటే మా తలను సిదగదొక్కి వాళ్ళు వీళ్ళన్న డౌట్ వచ్చిన వాళ్ళందరూ చంపుకుంటూ వచ్చారు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ యొక్క గొర్రెల రక్తం మేకల రక్తం కింద చచ్చిపోయి వాళ్ళందరూ పరదేశంలో కూర్చున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు పరదేశంలో. అయితే అసలు ఇతను తలను సితకదొక్కే ఒక స్త్రీ సంతానం రావాలి. ప్రైజ్ లా. స్త్రీ సంతానముల భాగముగా వచ్చారు చాలా మంది. అసలు ఒరిజినల్ స్త్రీ సంతానం వీళ్ళు కాదట. ఒరిజినల్ స్త్రీ సంతానం ప్రభు అయిన స్త్రీ సంతానము యేసుక్రీస్తు. ఒక మంచి మాట చెప్తాం, స్త్రీ సంతానంగా ఎందుకు వస్తానన్నాడు ఆయన. స్త్రీ సంతానంగా ఎందుకు వస్తానన్నాడు. ఎప్పుడన్నా మీరు దాని గురించి ఆలోచన చేశారా? స్త్రీ సంతానంగా ఎందుకు వస్తానన్నాడు ఆయన. చూద్దాం ఒక మాట. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చూద్దాం. అయినను 13 మొదట ఆదామును 15 అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇక్కడ ఏముందంటే స్త్రీ పిల్లల కనుడు ద్వారా రక్షణ పొందుననుంది. ఎక్కడైనారా? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడింది. ఎవరైనా బిడ్డలు కన్న వాళ్ళు రక్షింపబడ్డారా? సిలకలూరుపేట పట్టణంలో చాలా మంది పిల్లల కన్న వాళ్ళు దేవుడు నమ్ముకోకుండా చచ్చిపోయారు. మన వాడకట్లో మనకు తెలుసు. చాలా మంది దేవుడు నమ్ముకోకుండా 10 మంది పిల్లలు కానీ దేవుడు అనకుండా చచ్చిపోయిన ఉన్నారు. మరి పిల్లల కంటే రక్షణ వస్తుందా ఇంకే? అట్లా ఉంది ఇక్కడ. ఇక్కడే ఉన్నారా? ఒక శిశువుకి జన్మనిచ్చిన ద్వారా ఈమెకి రక్షణ వచ్చిందట. ఏమా? ఒక శిశువుకి జన్మనిచ్చిన ద్వారా ఈమెకి రక్షణ వచ్చిందట. స్త్రీ జాతికి అసలు రక్షణ లేదు. మీకు తెలుసో తెలియదు? స్త్రీ జాతి చేసిన పాపం. చాలా మంది మంచి స్త్రీలు, స్త్రీ పాత్ర చాలా గొప్పగా ఉంది బైబిల్లో. కానీ వాళ్ళు చేసిన ఆదిలో చేసిన పాపం అలాంటిది. కాబట్టి ఆ పాపము జరుగుట ద్వారా వాళ్ళకున్న ఆదాముకున్న రైట్లు పోగొట్టుకున్నారు, సమాన హక్కులు పోగొట్టుకున్నారు. ఆమె పండు తిన్న తర్వాతనే ఆదాము ఏలే వ్యక్తి అయ్యాడు. ఏలే వ్యక్తి అనగా ఆదాము ఏం చెబితే అది ఇనే వ్యక్తి అయింది. అయితే ఇక్కడ చెబుతాడు ఆయన, ఈమెకు మరలా దేవుడు రైట్స్ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. నా ఉద్దేశం మరలా ఆమెకు కృపనిస్తున్నాడు ఆయన. ఎట్లంటే శిశువుకి జన్మనిచ్చిన ద్వారా ఆయన. ఏ శిశువుకి? నీ భర్తతో నువ్వు జీవిస్తావు, శిశువు పుడతాడు. ప్రజలా ఆ శిశువా? కాదు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు శిశువుకి జన్మనిచ్చుట అనగా ఆయన అన్నాడు స్త్రీ సంతానం ఎందుకు వస్తుంట ఆయన స్త్రీ గర్భాన్ని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. ఎవరిని? స్త్రీ గర్భాన్ని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. వాస్తవంగా ఏదైనా మనములో అక్కడ కల్ముషమైంది గర్భం. ఏమా? ఇప్పుడు ఆ గర్భాన్ని శుద్ధి చేయాలంటే దేవుడు ఆ గర్భం నుంచి రావాలనుకున్నాడు, ఆమెకి రక్షణ ఇచ్చేదానికి. ప్రజలా ఇప్పుడు ఆ గర్భాన్ని అద్దెకి వాడుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ గర్భాన్ని వాడుకొని దేవుడు భూమి మీదకి వచ్చుడు ద్వారా స్త్రీ జాతికి మరలా రక్షణ కొనసాగించాడు ఆయన. ప్రజలా ఆమె మరలా రక్షణ, మరలా ఆ ప్రత్యక్షతను పొందుకుంది. 4 సువార్తలు బైబిల్లో ఉంటాయి. 5వ సువార్త స్త్రీ అన్నాడు ప్రవక్త. 5వ సువార్త స్త్రీ అన్నాడు. గొప్ప పరిచర్య స్త్రీకి ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు పురుషుడు చేయలేని గొప్ప పరిచర్య స్త్రీకి ఉంది. ప్రసంగాలు చేయడం కాదు, అది కాదు, వెళ్ళడం కాదు, అంతకంటే గొప్ప పరిచర్య ఉన్నది. దేవునికి స్తోత్రం. స్త్రీకి ఆ గర్భాన్ని వాడుకున్న తర్వాత అంత ప్రత్యక్షత వచ్చింది.
హల్లెలూయా. అర్థమైంది మీకు? అయితే ఇప్పుడు ఆయన స్త్రీ సంతానంగా వచ్చినప్పుడు దేవుని స్తోత్రం. స్త్రీ సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పట్టుకున్నారా? ఇప్పుడు ఈయన వచ్చి సర్ప సంతానాన్ని ప్రజలా దేవుడి సంతానాన్ని వేరు చేశాడు. ఈయనే ఇక్కడికి ఆపడం మంచిది అనుకుంటాను, చాలా టైం అయింది. ఇక్కడికి వచ్చి ఆయన ఏమనంటే 2 సంతానాల భూమి మీద పెరుగుతూ వచ్చినాయి. ఆది కాలం నుంచి నోవా కాలం 2000 సంవత్సరాలు. నోవాహు అనే ఒక గొప్ప ప్రవక్తతో ఆ కాలం ముగించింది. నోవా కాలం నుంచి యేసుక్రీస్తు వారికి 2000 సంవత్సరాలు. అనేక మంది ప్రవక్తలతో ప్రవచనాలతో ఆ కాలం ముగిసింది. ప్రజలా, ఈ 4000 సంవత్సరాల ప్రవచనాల యొక్క ముగింపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద స్త్రీ గర్భంలో నుంచి రావటం. స్త్రీ గర్భంలో నుంచి వచ్చి 4000 సంవత్సరాల్లో చేసిన ప్రవచనాలన్నింటిని ముగించడానికి ఆయన వచ్చాడు. నేను చెబుతా ఆ విషయాలు. ప్రవచనాలన్నీ ముగించడానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రతి ప్రవచనం యొక్క ముగింపే యేసుక్రీస్తు. స్త్రీ సంతానంగా ఆయన మొట్టమొదటి ప్రవచనం అది ఆదికాండం 3:15 ప్రకారం స్త్రీ సంతానం వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే సాతాను యొక్క శిరస్సును చితక దొక్కాడు కలవరిలో. ఎక్కడ? కలవరిలో. మరణపు ముళ్ళునైనా విరిచాడు, మరణ భయాన్ని తొలగించాడు. ప్రజలా, 4000 సంవత్సరాలు వాడి ద్వారా చచ్చిపోయిన వాళ్ళందరూ పరదేశంలో కూర్చున్నారు. ఆయన కలవరసులో చచ్చిపోవడం ద్వారా ఆయన శుక్రవారం రోజు చనిపోయాడు. దేవుని స్తోత్రం. చనిపోయిన వెంటనే ఆయన ఆత్మరూపిగా పాతాళంకి వెళ్ళాడు. 3 రోజులు అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. శుక్రవారం చనిపోయాడు, శుక్రవారం వెళ్ళాడు అక్కడికి, శనివారం అంతా కిందే ఉన్నాడు ఆయన, ఆదివారం ఉదయాన్నే లెగిశాడు ఆయన. ఈ 3 రోజులు లోపల ఉండి స్వార్థ ప్రకటించాడు. ఎవరికో తెలిసిన నోవా కాలంలో వర్తమానాన్ని నమ్మని అవిధేయులకు వర్తమానం చెప్పాడట. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళింది సాక్ష్యం ఇవ్వడానికి. అంత మాత్రమే కాదు, ఈ 4000 సంవత్సరాల్లో ఆ సర్ప సంతానం ద్వారా చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు అక్కడ. దేవుడు వాక్యం కొరకు చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు అక్కడ. ఆ వారి అందరిని శరగా పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. శరగా పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఆయన ఎప్పుడు నుంచి సమాధి నుంచి బయటకు వచ్చాడు, వీళ్ళు కూడా బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ లా. హల్లెలూయా. అందరూ యెరూషలేముకి వచ్చారు. అందరూ యెరూషలేముకి వచ్చారు. అబ్రాహాం గారు చారమ్మ ఇద్దరు వేశారు. 170 సంవత్సరాలు ఈయనకి, ఈమె కూడా 110 సంవత్సరాలు దాకా వచ్చినాయి. దేవుని స్తోత్రం. చచ్చిపోయింది ఏమి కూడా. వారు ఇరువురు యవనస్తులు అయ్యారు, మంచి యవనస్తులు అయ్యారు. ఆ యెరూషలేము పట్టణంలో ఆ వీధులు నడుచుకుని చేతులు పట్టుకుని వెళ్తున్నారు. ఓ అబ్రాహ్మ, మనం ఉన్నప్పుడు ఎట్లేదు, చాలా బాగుంది ఇప్పుడు. నిజమే చారమ్మ, ఇప్పుడు చాలా బాగుంది ఇక్కడ. హల్లెలూయా. ఆయన బయట తీసుకొచ్చాడు. ఎవరు? స్త్రీ సంతానానికి వచ్చిన ఆ గొప్ప దేవుడు వాళ్ళతో నడుస్తూ ఉన్నాడు. ప్రభువా, మాకు కొంచెం అవకాశం ఇస్తావా? ఏంటి అబ్రాహం, ఏంటి? మేము మమ్రే వృక్షం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం అనుకున్నా. చాలా 100 సంవత్సరాల క్రితం అక్కడ నువ్వు ఎండవేళ కలుసుకున్నావు మమ్మల్ని. ప్రాంతం ఎట్టుందో చూసేద్దాం అనుకుంటున్నాం. ఓకే, గ్రాంట్ చేస్తున్నాను నీకు. 40 రోజులు భూమి మీద ఉంటాం మనం. 40 రోజులు యాత్ర. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళొచ్చు, శుభ్రంగా 40 రోజులు తిరిగిరండి మొత్తం. 40 రోజుల తర్వాత మనం వెళ్దాం. ప్రైజ్ లా. స్త్రీ సంతానముగా 4000 సంవత్సరాలు చచ్చిపోయిన హతసాక్షులు, విశ్వాస వీరులు, ప్రార్థనా యోధులు, ఆయన కుమారులు, యెహోవా కుటుంబ సభ్యులు అందరూ యెరూషలేములో తిరుగుతున్నారు 40 రోజులు. ఈ 40 రోజులు తిరిగి తింటే దేవుని స్తోత్రం. అందరు లేచారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో లేచాడు. దానియేలు గారు లేచారు. మరి యాకోబు కూడా పక్కన వచ్చాడు. దేవుని స్తోత్రం. మా తాతను ఒకసారి చూడాలి, దేవుని మహిమ కలుగాక అనుకుంటే తాత దగ్గర పోతే తాత యవనస్తులై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మా అమ్మను చూడాలనుకుంటే మా నాయనమ్మ చూద్దా, ఆమె కూడా యవనస్తురాలు ఉంది. ప్రైజ్ లార్డ్ యాకోబు. హల్లెలూయా. మా ప్రవచనాలు నెరవేర్చావు నువ్వు. ఆకాశ నక్షత్రాలు బాగు చెప్పాడు, నీకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అని వారు ఒకరు కబురించుకుని ప్రజలు చెప్పుకున్నారు అక్కడ. వీళ్ళంతా ఎవరో తెలిసిన
స్త్రీ సంతానం. ఆమేన్. ప్రజలా హల్లెలూయా. సర్ప సంతానంలో ఉన్నవాడు ఒక్కరు లెగవలా. Praise the Lord. ఆయన సమాధి నుంచి లేపినప్పుడు ఒక్కరు లెగవలా. ఆమేన్. వాళ్ళందరూ లోపల కూర్చొని చూస్తున్నారు, మమ్మల్ని కూడా పిలుస్తాడు ఎవరని. No. ఒక్కరు లెగవలా. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. వాళ్ళు చీకటిలో ఉన్నారు, వీళ్ళు వెలుగులో ఉన్నారు. Glory. ప్రజలా హల్లెలూయా. ఆ వెలుగులో ఉన్న వారందరిని యెరూషలేముకు తీసుకొచ్చాడు. బైబిల్ చెబుతుంది సమాధులు తెరవబడ్డవి. ఆమేన్. నిద్రించిన స్త్రీ సంతానం అంతా తిరిగి లెగిశారు. ఆమేన్. ఆ? హల్లెలూయా. ఈ రాత్రి వీళ్ళు ఇక్కడ కూర్చుంది ఊరకు కాదు, మనం కూడా తిరిగి లేకోవటానికి, ఆమేన్. మార్పు చెందటానికి. ఆమేన్. ఈ రోజు మనం దేవుడి సంతానంగా మనకు దానికోసం ఇక్కడికి వచ్చాం. ఆమేన్. ప్రజలా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలముగా మనం ఎన్ని రుజువులతోనే ఈ రోజు దేవుడి పక్షాన్ని నిలబడ్డాం. ఆమేన్. రుజువులు లేకుండా ఇక్కడికి రాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ లేచారు. అది 4000 సంవత్సరాల చరిత్ర. అయితే ఆ తర్వాత ఒక సంతానం మరలా ప్రారంభమైంది. వాస్తవానికి మనము యూదులం కాదు, మనం అనుజులం. Yes, అది amen. అనుజులైన మనకి వాళ్ళతో సహవాసాన్ని ఇచ్చాడు దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. అన్ని జనుల్లో నుండి కూడా నా పిల్లలు ఉన్నారన్నాడు, Amen. నా కుటుంబ సభ్యులు ఉన్నారన్నాడు. Yes, amen. వారిని మన కాలంలో 2000 సంవత్సరాల నుంచి బయటికి తీశాడు. Amen. ఆమేన్. Hallelujah. 2000 సంవత్సరాల నుంచి వచ్చిన సంతానంలో స్త్రీ సంతానంలో భాగమే మనం. Amen. గుర్తించండి, సర్ప సంతానానికి ఎన్నడను దేవుడు వాక్యాన్ని ఇవ్వలేదు. Amen. ఎన్నడను దేవుడు సమస్తలను పెట్టమని చెప్పలేదు. Yes, amen. ఎన్నడను ఒక గుంపుకు వాక్యాన్ని దేవుడు ఇవ్వలేదు. Yes, amen. ఎన్నడను దేవుడు ఒక ట్రైనింగ్ చేసిన వాక్యాన్ని అప్పగించలేదు. Yes. ప్రజలా Amen. అసలు బైబిల్లో ఆయన పిల్లలకి స్వయంగా ఆయనే నేర్పాడు. Amen. Glory to God. Hallelujah. స్త్రీ సంతానం అనగా దేవుని పిల్లలు ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలని ఆశించారు. Amen. అలాగే నేర్చుకున్నారు. అప్పుడు తప్పిపోరు వాళ్ళు. దేవుని స్తోత్రం. Hallelujah. నిజమైన స్వరం ఆయన దగ్గర నుంచే వినాలి. Amen. ఒరే, Hallelujah. అందుకని ఆయన పిల్లలకు స్వరాన్ని వినిపించాడు. ఆయన Amen. స్వయముగా ఆయన స్వరం ఆయన పిల్లలు వినాలని ఆశించాడు. డైరెక్ట్ గా స్వరాన్ని ఆయన వినిపించాడు. Amen. అది స్త్రీ సంతానం అంటే. Hallelujah. ఒరే, ఇప్పుడు స్త్రీ సంతానం ఇంకా కొనసాగుతానే ఉంది. దేవుని స్తోత్రం. Amen. ఐహోవా కుటుంబ సభ్యులందరూ భూమి మీదకి వస్తున్నారు. 4000 సంవత్సరాల చరిత్రలో ఒకరోజు అందరూ లేచారు, ఆవులగడ్డ పరదేశకెళ్ళారు. 2000 సంవత్సరాలు చచ్చిపోయిన వారు, నిద్రించిన వారు ఉన్నారు సమాధిలో, కొంతమంది భూమి మీద ఉన్నారు. వీళ్ళందరూ కూడా తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది. అది రెండవ రాకడ. ఆమేన్. హల్లెలూయా. ఒక స్త్రీ సంతానముగా పుట్టిన వారిని వాక్యములో నిలబెట్టిన విధానం ఏంటంటే, వాక్యం బ్రతికించింది. Amen. 4000 సంవత్సరాలు స్త్రీ సంతానంలో ఉన్న దేవుని పిల్లలను రక్తము కింద బలుల కింద ఉంచాడు. అది ఆ కాలపు వాక్యం. Amen. 2000 సంవత్సరాల నుంచి దేవాది దేవుడు ఆయనే బలిగా భూమి మీదకి వచ్చి బలులు తీసేసి ఆయనే బలిగా చనిపోయి ఇప్పుడు ఆయన పిల్లలకు వాక్యాన్ని ఇచ్చాడు. Glory. Amen. ఆయన నామాన్ని ఇచ్చాడు. Amen. ఇప్పుడు ఆ వాక్యములో నిలిచి ఉండండి అన్నాడు. Amen. ఆ రక్తములో నిలిచి ఉండండి అన్నాడు. Amen. ఒక వ్యక్తి సజీవుడిగా ఉన్నాడు, పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి వాక్యములో నిలిచి ఉంటాడు. Amen. ప్రజలా, Hallelujah. అతడే దేవుడి సంతానం, Amen. అతడే యెహోవా కుటుంబ సభ్యుడు. ప్రజలా, Hallelujah. వాక్యానికి బయట ఉన్నవాడు దేవుడి బిడ్డ కాడు, అతని సర్ప సంతానం అన్నాడు. దేవుని స్తోత్రం. Amen. ఈ కాలంలో సర్ప సంతానం దేవుడి పిల్లలు ఎట్లుంటారు రేపు చూద్దాం. ప్రజలా, Amen. Hallelujah. చాలా లోతుగా చూడాల్సిన విషయాలు ఉన్నాయి, కొన్ని చూద్దాం రేపు. ప్రజలా, Hallelujah. దేవుడి పిల్లలు ఎలా ఉంటారు, సాతాను పిల్లలు ఇప్పుడు ఎట్టున్నారు భూమి మీద, బైబిల్ ఏం చెప్తున్నారు గురించి. హల్లెలూయా. Hallelujah. మనం ఎలా ఉంటే ఈ రోజున మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. Amen. మరి ఆ నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా ఎలా ఉంటారు, ఆ యొక్క సర్ప సంతానం వాళ్ళు ఎలా ఉంటారో ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభువారు ఒక మాట అన్నాడు, శత్రువుల గురించి నువ్వు తెలుసుకోకుండా శత్రువును ఓడించలేవన్నాడు. Amen. కాబట్టి శత్రువు ఎలా ఉన్నాడో చూడాలి, వాడు బలం ఎలా ఉందో చూడాలి, అప్పుడే వాడిని ఓడించగలుగుతాం. ప్రజలా, Amen. ఈ రాత్రి వేళలో సర్ప సంతానం దేవుని సంపత్తిగా అర్థమైంది అనుకుంటున్నా. Amen. అర్థమైందా? ప్రజలా, Hallelujah. ఒకవేళ మన దేవుడి పిల్లలం అయితే ఈ గ్రంథం అంతటి గురించి మాట్లాడాల్సిన బాధ్యత మంది. Amen. అసలు పుట్టిందే సిలుకల పట్టణంలో మనం దేని గురించి మాట్లాడతాం. Amen. ప్రజలా, ఎన్ని కోట్లైన వదిలిపెడతాం, ఎన్ని బిల్డింగ్లైన వదిలిపెడతాం, చచ్చిపోయినప్పుడు ఏది మన ఎంట రాదు. Yes. కానీ చచ్చిపోయిన తర్వాత ఆయన ముందు నిలబడతాం, ఆయన ఈ గ్రంథాన్ని ముందు పెడతాడు. Amen. Amen. ఏం చేశావు, నేను ఇచ్చిన నా వాక్యాన్ని అంటాడు ఆయన. బ్రతికించే వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకెళ్ళా, నీ వాళ్ళకి తీసుకొచ్చాను, నీ ఇంటికి తీసుకొచ్చాను, ఏం ఆలోచన చేశావు అని
ఆయన వేసే క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ ఈ రాత్రి ఆ క్వశ్చన్ దేవుడు అడగక మునిపి ఈరోజు అడుగుతున్నాడు, ఈ వాక్యం గురించి నువ్వేం చేస్తున్నావు? బ్రతికించే వాక్యం నీ అర్థం ఉన్నదా? ప్రజలా తలవంచిన ప్రార్థన, తలవంచిన ప్రార్థన. ప్రజల హల్లెలూయా. ప్రజల అందరూ తలవంచుకుందాం. ప్రభునామ మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల హల్లెలూయా. తలవంచున చిన్న ప్రార్థన చేద్దాం. ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఆలోచన. నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, మనం బ్రతికించే దేవుని వాక్యం. ఈ రాత్రి వేళ వాక్యములో లేని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ, వాక్యం వెలుపల ఉంటే సహోదరుడా, వాక్యంలో ఉన్న వారికి భద్రత, వెలుపల మరణం ఉన్నది. గోడలో ఉన్న వారికి భద్రత, వెలుపల మరణం ఉన్నది. రక్తం కింద ఉన్న వారికి భద్రత, మోషే కాలంలో వెలుపల ఉన్న వారికి మరణమై ఉన్నది. ఈరోజు వాక్యములో ఉన్న వారికి భద్రత. ఇంకా వాక్యములో లేని వారు ఎవరైనా ఉంటే, స్త్రీ సంతానంగా ఉంటే, ఇదిగో వాక్యం నీ కోసం వచ్చినది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారు రక్తములోకి వస్తున్నారు, వారు భద్రతలోకి వస్తున్నారు. ఇంకా ఎవరైనా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన పిల్లలు ఉంటే లోపలికి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని పిల్లలు,
జీవ గ్రంథముల పేర్లు రాయబడిన వారు, జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తులో ఆయన రక్తము ద్వారా రాయబడిన పేర్లు కలిగిన వారు ఎవరైనా ఉంటే, జీవం చేత భూమి మీదకి వచ్చిన వారు ఎవరు ఉంటే, ఈ రాత్రి జీవ వాక్కులు నేను ఆకర్షిస్తే లోపలికి రా. బయట నిలబడిన ఎలా? లోపలికి రా. వాక్యములోనికి రా. వాక్యం నిన్ను బ్రతికించింది. వాక్యములోకి రా సహోదరుడా, సహోదరి. వాక్యంలోకి వచ్చిన పిల్లలను మరలా తీసుకెళ్ళడానికి ఏదైనా వరానికి దేవుడు రాబోతున్నాడు. వాక్యం బయట మరణం, వాక్యం లోపల నిత్య జీవం. ఈ రాత్రి నిత్య జీవం కలిగి వెళ్దాం. ప్రభు మనం దీవించును గాక. నమ్మదగిన యేసయ్యా, నీ పాదాల మీద స్తుతిస్తున్నాం. ఈ రాత్రి వేళలో ఈ సిలకలూరుపేట పట్టణానికి, ఈ గుండైపేట ఫస్ట్ లైన్లో నాయనా నీ స్వార్థ స్వరాన్ని వినిపించడానికి కృప చూపావు. ఏదేని వనము నుండి అయ్యా తప్పిపోయి భూమి మీద పుచ్చున్న నీ పిల్లలకు ప్రతి కాలంలో నీ స్వరాన్ని వినిపించావు. మరలా పరలోక రాజ్యానికి, నీ ఇంటికి రావటానికి, మా సొంత ఇంటికి రావటానికి ప్రతి కాలంలో స్వరాన్ని వినిపించావు. ఈ లోకం మీది కాదని ఈ రాత్రి కూడా మాకు స్వరాన్ని వినిపించావు. అయ్యా ఇంకా భద్రతలు లేని పిల్లలు, ఇంకా రక్తం కింద రాని పిల్లలు, ఇంకా ఆ ఇంటిని గురించి మరిచిపోయి ఆత్మీయ మతిమరుపులు ఎవరైనా ఉంటే ఈ రాత్రి వారికి స్వరం వినబడితే త్వరగా ప్రభువా నీ యొద్దకు రావడానికి ప్రభు చూపుదేవా. ఎందరికి రక్షణ లేదో వారికి రక్షణ భాగ్యం దయచేయి. రోగులు ఎవరైనా ఇక్కడ కూర్చుంటే వారికి స్వస్థత దయచేయి. నిన్ను తెలుసుకోవడానికి వారికి ఒక ప్రభు చూపుదేవా. నా తండ్రి, రక్షింపబడిన పిల్లలు స్థిరపరచు, నీ ఆత్మశాత ముద్రించు. ఈ రాత్రి వారిని వాక్యములు ఇంకా స్థిరపరచు. నీ పిల్లలకు సాక్ష్యం ఇచ్చే కృప వారికి దయచేయి దేవా. నీ సంతానముగా నీ వాక్య సంపూర్ణతను ప్రభువా లోకానికి సాటగలిగిన పిల్లలుగా వారి నోటిని వాడుకో ప్రభువా. నిత్యముగా పిల్లలందరూ దీవించమని, పలుకబడిన మాటలు మా హృదయాల్లో ఫలింప చేయమని ప్రభువా. మేము ఏదైనా నుంచి బయటకు వచ్చాం, కాలంలో ఉన్నాం, మరలా మమ్మకు నిత్యత్వంలో తీసుకెళ్ళడానికి నువ్వు మమ్మల్ని అనాథలుగా విడవలేదు, కానీ మాతో నువ్వు ఉన్నందుకు వందనాలయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు దేవా. నీ కృప ద్వారా ఈ కోటలు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తల నుంచి మమ్మల్ని అందరినీ దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. అతను ఓపికతో కూర్చుని పెట్టావు నాయన. పలకబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో అవి నూరంతలుగా ఫలించును గాక. పిల్లలు తిరిగి వెళ్తున్న మార్గాల తోడుగుడమని, రేపు రాత్రికి జరుగుతున్న ఆఖరి కోటని మేమందరం కలుసుకోవడానికి కృప చూపమని ప్రభువా. ఇక్కడ తలను ప్రతి బిడ్డని చేతికి అప్పగించుకుంటూ వారి అవసరతలు అక్కరలు నీ నా మహిమలు వారికి తీర్చమని, వీరే కాదు రాలేక ఇళ్ళ కాడ కూర్చొని ఉంటే పిల్లలను కూడా దీవించము నా తండ్రి. ఈ చుట్టుపక్కల ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రభువా. వారికి నీ దీవెన దయచేయమని, వారికి నీ రక్షణ భాగ్యం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలకి చెల్లిస్తూ యేసు క్రీస్తు అని మీ నామములో ప్రార్థించడికి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి నా ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం తల ఉంచిన మనకు, రాలపైన పిల్లలకు, సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.